IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్టిస్ట్, అలానే మిమిక్రీ ఆర్టిస్ట్ సునీల్ రావినూతల గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సూపర్. సునీల్ గారు, మిమ్మల్ని తెర మీద మేము చాలా సందర్భాలలో చాలా మూవీస్ లో చూసాం, రైట్, ఆర్టిస్ట్ గా. బట్ మీరు ఆర్టిస్ట్ గా కన్నా కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఇంకా బాగా పేరు తెచ్చుకున్నారు. అండ్ లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగేటప్పుడు అయితే ఎక్కడ చూసినా అన్ని సందర్భాల్లోనూ మీరే బాగా కనిపించారు, రాజకీయ నాయకులను వాయిస్ ఇమిటేట్ చేస్తూ. సో ఒక రకంగా చెప్పాలంటే జగన్ గారి కన్నా కూడా మీరే జగన్ గారి స్థానంలో ఆయన లేని లోటును భర్తీ చేశారా అనిపించింది మాకైతే. అయ్యో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? ఆపర్చునిటీ అండి. ఒక యాక్టర్కి ఏం కావాలి? ఆపర్చునిటీ. అది ఏ సందర్భంలోనైనా సరే రావచ్చు, నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఎలాగైనా రావచ్చు. మీకు ఎలా వచ్చింది? సో నాకు అలా వచ్చింది. అదే, అలా ఎలా జరిగింది? ఏం లేదండి, మన ఫ్రెండ్ ఒక సినిమా తీశారు, అయ్యగారు అనే పిక్చరు. ఆ పిక్చర్లో జగన్ గారు అంటే చాలా ఇష్టం అనమాట, ఎవరికి? డైరెక్టర్ గారికి. సో ఆయన ఏం చేశారు అంటే ఆ సినిమాలో ఈ పాత్ర పెట్టడం జరిగింది, జగన్ గారి పాత్ర. పెట్టిన తర్వాత ఎవరైతే అయ్యగారు అనే మూవీ డైరెక్టర్ ఉన్నారో ఆయనకి వేరే శరత్ చంద్ర గారు అని చెప్పి ఆయన ఫ్రెండ్, శరత్ చంద్ర గారికి వాళ్ళకి వర్క్ వచ్చిందనమాట. ఇట్లా నాకు వర్క్ వచ్చింది సునీల్, మీరు చేస్తారా అని. షూర్ అన్న, ఖచ్చితంగా చేస్తాను. మనకి ఏంటంటే కళారూపాలు ఏదైనా చేస్తారన్నా పర్లేదు అని చెప్పాను. ఓకే, ఇలా ఇలా అని చెప్పారు. ఓకే, డన్. చలో. సాధారణంగా సినిమాకి సంబంధించిన వ్యక్తులు పొలిటికల్ జోనర్ వైపు, లేకపోతే దానికి సంబంధించిన మూవీస్లోనూ, లేకపోతే వాయిస్ ఇవ్వడానికి కూడా కాస్తంత ఎక్కడో ఒక అడుగు వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తారు. ఎందుకంటే బాగా అయింది అనుకోండి, మంచి పేరు వస్తుంది. ఒకవేళ ఎక్కడన్నా తేడా కుట్టిందండి, ఇబ్బంది పడిపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎట్లా తీసుకున్నారు? నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తానండి, కళారూపాల్లో ఏ సందర్భంలో అయినా సరే, ఎటు తిరిగైనా సరే, ఒక నటుడికి, ఒక కళాకారుడికి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకవేళ అది హిట్ అయినా ఫ్లాప్ అయినా అవతల వాడు బలవంతుడు బలహీనుని కొడితే వాడిని 2-in-1 క్యారెక్టర్ అంటారు. బలవంతుడు బలహీనుని కొడితే, అదే బలం ఉన్నోడు కొట్టాడు అనుకో, బలహీనుడు కొడితే ఏమొస్తుంది? సో బలమైన వాడిని కొట్టాలంటారు మీరు? బలం ఉన్నోడు కొట్టాలి, బలహీనుడు కొడితే ఏం లాభం? అప్పుడు ఎవరు బలం ఎంతో తెలిసిపోతుంది. మాలాంటి బలహీనుడు కొడితే ఏముంది? ఓకే, ఆపర్చునిటీ 10 రూపాయలు ఇచ్చారు, పని చేస్తాం. అదే ఈగిపోతే వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు ఆ 10 రూపాయల కోసం మీరెన్ని వెనకాల మీకేం జరిగింది? ఎన్ని స్టాబ్స్ గుచ్చారు? అట్లా ఏం లేదా? రైట్, ఎక్కడికి పోయినా హ్యాపీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెక్టర్ కోసం చెప్పండి. అండ్ హావభావాలు పలికించడం వేరు, దానికి వాయిస్తో పాటు అంటే పలికించడం అనేది కాస్త కష్టమే, రైట్? సో మీరు పడ్డ కష్టం గురించి చెప్పండి. వాయిస్ పలికించడం ఈజీ, బాడీ లాంగ్వేజ్ పట్టుకోవడం చాలా కష్టం. అవునా? వాయిస్ ఎవరైనా చేస్తారు, నేను కాకపోతే ఇంకోటి చేస్తారు. సో మాకేమనిపిస్తుంది తెలుసా, ఆయన అన్నట్టు కాస్త లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, లేకపోతే రైట్ హ్యాండ్ యూజ్ చేస్తూ ఉంటారు. దాన్ని ఎట్లా చాలు, ఇలా అంటే చాలు, బట్ వాయిస్ కష్టం అని మాకు అనిపిస్తుంది. మీకు తెలియదు. సో వాయిస్ అనేది ఈజీ. వాయిస్ ఎవరిదైనా సరే వాయిస్కి దగ్గరగా ఉంటే ఎవరిదైనా పట్టుకోవచ్చు. అలాగే నటన కూడా, నటన మనం చూస్తున్నప్పుడు ఆ పాత్ర విశేషాలను బట్టి బాలకృష్ణ గారు చెప్తుంటారు, మనది కానీ పాత్రలో నటించేవాడే నటుడు. ఒక క్యారెక్టర్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఏంటంటే మనకు అందులో ఉన్న విశేషాలు మనకు తెలియదు, అయినా సరే ఆ పాత్రని మనం తీసుకుని దాన్ని అర్థం చేసుకుంటే ఆ పాత్ర ఈజీ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా సేమ్, వాయిస్ ఎలాగైనా పట్టుకోవచ్చు. ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్టులు నాకంటే తోపులు చాలామంది లేరా? నేను ఒక్కడినే నా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, కానీ బాడీ లాంగ్వేజ్ పట్టుకుని ఎవరి వల్ల కాల. బాడీ లాంగ్వేజ్కే నాకు పేరు వచ్చింది. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ విధానం, ఆయన చేసే ఆ చిన్ని వర్క్స్, వాటి వల్ల నాకు పేరు వచ్చింది. ఓకే, సో అంటే చాలామంది మీరు ఇమిటేట్ చేసిన వీడియోస్ చూశారు, బట్ అయినా సరే ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు ఇంకొకసారి చేస్తే బాగుంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అయితే చూసి ఇంకే మాట్లాడుకుంటే బాగుంటుందని అనుకుంటారు. కాబట్టి సో ప్రేక్షకుల కొరకు, మీ అభిమానుల కొరకు ఒకసారి ఏదైనా చేస్తారా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఖచ్చితంగా నాకు మంచి పేరు
ఒక పూట కూడా అన్నం లేని దినం నుంచి ఈరోజు 2 పూట్ల అన్నం తింటున్నా. బికాజ్ జగన్ గారు, ఐ లవ్ యూ సార్. మీకు నేను పెద్ద ఫ్యాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీ వల్లే 2 పూట్ల అన్నం తింటున్నా. థ్యాంక్ యూ. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈవేళ మీ అందరి దయ వల్ల ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నా. వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. కాదు, నిజంగానే జగన్ గారితో మాట్లాడుతున్నామా అన్న ఫీలింగ్ వచ్చిందండి. అసలు మీకు ఎట్లా తెలిసింది ఆ వాయిస్ అంత బాగా మీరు ఇమిటేట్ చేయగలని? ఇదే మాదిరిగా కూడా ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళొస్తా. అంటే మనం ఒక మనిషిని పదే ఇష్టపడాలి. ఊరినే రావయ్యి, ముందు మనం ఆ మనిషిని ఇష్టపడాలి. ఓకే, ఇష్టపడితే వస్తాయి ఏదైనా. అంటే మీకు జగన్ గారు అంటే చాలా ఇష్టం? చాలా ఇష్టం. ఎప్పటి నుంచి అంటే మనకి తెలిసిన తర్వాత ఇష్టం. ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి మా నాన్నంటే ఇష్టం. ఓకే. ఆ తర్వాత ఫస్ట్ అసలు జగన్ గారి వాయిస్ కానీ జగన్ గారు నాకు తెలవదు అసలు. ఫస్ట్ మా 6th క్లాస్లో, నేను 6th చదువుతున్నప్పుడు దానికి ఒక బిఫోర్ ఒక ఈవెంట్లో ఎవరో ఒక మిమిక్రీ ఆర్టిస్టు చేస్తున్నారు. అదే కార్యక్రమానికి నేను మా నాన్న పోయాం. అది చూస్తే ఆయన ఏదో చేస్తున్నాడు, బట్ నాకు మిమిక్రీ అని తెలియదు. ఆయన చేసేది చూస్తూ ఉంటే జనాలందరూ క్లాప్స్ కొడుతున్నారు. అమ్మ ఆయన ఏదో చేస్తున్నాడు, వీళ్ళేదో కొడుతున్నారు, ఏదో జరుగుతుంది మొత్తానికి. మా నాన్న అడిగా, నాన్న ఏంటది? దాన్ని మిమిక్రీ అంటారయ్యా, దాన్ని మిమిక్రీ అంటారు. సో ఒక క్యారెక్టర్ అంటే ఒక వాయిస్ని ఇంకొక చేయడం, అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, వస్తూ ఉంటే కొంతమందికి అదృష్టం వస్తుంటాయి అని ఆయన అనేవాడు. అప్పుడు నువ్వు కూడా చేయాలరా, అదిరా ఇదిరా, ఎప్పుడు చూసినా తింటావు, నిద్రపోతావు, ఏందిరా నువ్వు కళారూపాలు నేర్చుకోవాలరా అనేవాడు మా నాన్న. మా నాన్న అప్పటికే డ్రామా ఆర్టిస్టు, పెద్ద పేరుంది. అదే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, అదేంటి మీ నాన్నగారు ఇలా చెప్పడం. అయితే ఆ తర్వాత ఇది నేను నేర్చుకోవాలి, నేను చెయ్యాలి అని డిసైడ్ అయిపోయిన తర్వాత ఏదో ఫంక్షన్కి చంద్రబాబు సార్ వచ్చారు. ఆ పక్క రోజు 4 రోజుల తర్వాత. అయితే ఆయన రావడం, ఎవరు బాబు గారు, చంద్రబాబు గారు, ఆయన మనకు తెలియదు. చిన్నపిల్లోడిని కాబట్టి నాకు అంత తెలియదు. మనం ఎప్పుడు టీవీలో ఆయన చూడడం, వెళ్ళిపోతూ ఉండేది. అయితే ఈయన వచ్చే ఆ డోర్ తీయడం, ఆ జనాలు ఆ గన్నులు పట్టుకుండేది, ఈయన రావడం, అదంతా చూస్తూ ఉన్నాం మేము. చూస్తే ఆయన అలా వచ్చి స్టేజీ ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఆయన ఈ టంటుంటాడు. ఈ టనడం అదంతా చూస్తే ఎవరన్నా ఏంటి ఈయన చేస్తే బాగుంటుంది కదా, ఈయన చాలా మంది జనంతో వచ్చాడు అని అనుకున్నాను నేను చిన్నప్పుడు. ఈయన చేసేద్దాం అనుకుని అప్పుడు ఆయన నేర్చుకున్నా. అంటే ఫస్ట్ మీరు చంద్రబాబు గారు వాయిస్ నేర్చుకున్నా. ఆ చంద్రబాబు గారి వాయిస్ ఫస్ట్ నాకు తెలియదు, అంటే అది ఎట్లా చేయాలో తెలియదు. అన్నా చెప్పన్నా, ఏం మాట్లాడతారన్నా, మీరేంటన్నా అని ఇట్లా ఎల్ఎం మీటింగ్ జరుగుతుంది కదా స్కూల్లో. ఎల్ఎం మీటింగ్ శుక్రవారం సాయంత్రం జరిగేది. మా చంద్ర మిస్ మమ్మల్ని పిలిపించి ఏదో ఒకటి యాక్టివిటీస్ చేపిస్తుండేది మా చేత. నా ఫ్రెండ్స్ కూడా సునీలు ఇట్లా డైలాగులు చెప్తాడు మేడం, బాగా చేస్తాడు మేడం, నవ్విస్తాడు మేడం అని చెప్తుండే. తర్వాత నేను ఎక్కి ఆ విధంగా చేసేవాడిని. అంటే మీ వాయిస్ తోనే హావభావాలతో చేసేవాడిని, బట్ మిమిక్రీ కాదు. చిన్న వయసు కదా, రాదు. అట్లా నేను చేస్తూ డిగ్రీ ఫస్ట్ ఇయర్ టీచర్స్ డే అక్కడ చేశాను. ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందా మీకు నేర్చుకోవడానికి, లేకపోతే తొందరగానే వచ్చేసిందా? తొందరగానే వచ్చింది. ఓకే. కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. అంటే చదవడం, వెళ్ళడం, అసలే మనం బ్యాక్ బెంచ్ స్టూడెంట్. ఫస్ట్ బెంచ్ కూడా కాదు, బ్యాక్ బెంచ్ వాళ్ళకే కదా ఇలాంటివన్నీ తొందరగా వస్తాయి. చదువు తప్ప అన్నీ వస్తాయి. అదే అంటున్నా, బ్యాక్ బెంచ్ వాళ్ళు ఇలాంటి బాగా నేర్చుకుంటారు కదా. నాకు అన్నీ వచ్చినాయి. ఈ బ్యాక్ బెంచ్ స్టూడెంట్లు అయితే మేము ఎక్కువ కళారూపాల మీద ఆల్రెడీ మా అమ్మ నాన్న చూస్తున్నాం, వాటి మీద బాగా వచ్చేది. ఇక ఈ ఫ్రెండ్స్ వీళ్ళు కూడా డ్యాన్సులు గీన్సులు అని చెప్పేసి డ్యాన్సులు వేసేవాడిని. డ్యాన్సులు బాగా వేసేది, డైలాగులు బాగా చెప్పేవాడిని. అట్లా చేస్తూ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో టీచర్స్ డేకి స్టార్ట్ అయింది.
ఓకే, వాయిస్ ఇమిటేషన్ వాయిస్ వచ్చింది. లేకపోతే ఫస్ట్ మీరు ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. బాడీ లాంగ్వేజ్ అండ్ డాన్స్ నేర్చుకున్నారు. మైము మా నాన్నగారు మైమ్ చేస్తారు. ఓకే, ఇది ఒకసారి చేయండి. మా నాన్నగారు ఏం లేదు, జస్ట్ అట్లా మా నాన్నగారు చేస్తుండే. కానీ భలే ఉంటది తెలుసండి. మైమ్ అసలు అదిరిపోతుంది. డైలాగ్ ఉండదు కానీ ఇంకా చూస్తే మనం ఎక్కడ మన కళ్ళు అంటే మనం ఐ బ్లింక్ చేసినా ఎక్కడ మిస్ అయిపోతామో అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే శుభ సంకల్పం అనే పిక్చర్లో జాలర్ క్యారెక్టరు ఉంది. శుభ సంకల్పం అనే పిక్చర్ ఐడియా ఉందా మీకు? కమల్ హాసన్ గారు చేసింది. ఫస్ట్ ఓపెనింగ్ షాట్లో ఆయన జాలరి వేయడం, పడవలోకి వెళ్ళడం, తెడ్డు వేయడం, చేపలు పట్టుకోవడం, ఇదంతా మా నాన్నగారు చేశారు ఫస్ట్ ఒక కార్యక్రమంలో. అక్కడ మా చిన్నతనంలో కేఎస్ఎస్ సార్ వచ్చారు ఆడికి. ఇలాంటి చాలా అద్భుతమైన విషయాలు జరిగాయి మాకు చిన్నతనంలో. మా నాన్నగారు కమల్ హాసన్ గారిని ఊరికే ఆయన నటన గురించి మనం అంత పెద్ద వాళ్ళందరూ కూడా ప్రశంసించేది ఊరికే కాదు. ఒక రకంగా చెప్పాలి అని అంటే అసలు చేయని పాత్ర, లేకపోతే ఆ హావభావాలు, లేకపోతే ఆ మేకప్ విషయంలోనూ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా మేబీ విశ్వరూపాలన్నీ చూపిస్తూ ఉంటారు. విషయం ఏం లేదు, ఎప్పుడు ఒక నటుడు ఒక పాత్రలో ఉండిపోతానంటే అది కుదరదు. నేను ఒక డైలాగ్ చెప్తానంటే కుదరదు. రకరకాల పాత్రలు, రకరకాల వేషాలు, అందరినీ గమనిస్తూ చూస్తూ ఉండాలి. అలాగే నేను ఆ రోజు చంద్రబాబు గారిని చూశాను. ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. కట్ చేస్తే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లోకి వచ్చాను. అక్కడ నా వాయిస్ స్టార్ట్ అయింది. ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఏ తమ్ముడు ఏంటంటే ఇది పద్ధతి కాదు, ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి, జయ జన్మభూమి వెళ్ళొస్తాను అంతే. ఇలా మాట్లాడా షాక్ అందరూ. నిజమే. అసలు అంత ఎందుకంటే రీసెంట్గా మేము చింతపల్లిపాడు అని చెప్పేసి ఒక ఊర్లో షూటింగ్ చేస్తున్నాం. కర్ణం గారి వీధి సినిమా. జనాలందరూ వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళిపోతున్న తర్వాత నేను జనాలు వెళ్ళిపోతూ ఉండరు. అక్కడ ఏంటంటే రికార్డింగ్ డ్యాన్స్ షూట్ అనమాట. మామూలుగా డ్యాన్స్ వేస్తుంటే మేము ఎక్కి డ్యాన్స్ చేయాలి. జనాలు కావాలి, తెలుసు కదా విలేజ్లలో జనాలు అలా వస్తారు, టక్కన వెళ్ళిపోతారు. అప్పుడు నేను ఆ ఏరియాలో ఇదే చంద్రబాబు గారి వాయిస్ని అక్కడ డైరెక్టర్ సార్ దగ్గర మైక్ తీసుకొని అప్పుడు ఏ తమ్ముడు ఏంటండి ఇది అలా వెళ్ళిపోతారా అంటే ఇది పద్ధతి కాదు, మేము డ్యాన్స్ వేస్తాం, మీరందరూ ఖచ్చితంగా చూసి క్లాప్స్ కొట్టాలి, ఇదే మాదిరిగా ముందుకు వెళ్ళాలి. ఏ తమ్ముడు కూర్చో ఏంటండి ఇది లేచే వాళ్ళు కూడా కూర్చుని ఉంటారు. అసలు అది ఇప్పటికీ నాకు గుర్తుంది. అసలు ఆ రోజు నైటు అసలు నేను చెప్పలేని అనుభూతి. అది టక్క వెళ్ళే వాళ్ళు ఆగిపోయి మా షూట్ 2:30కి అయింది. 2:30 దాకా అట్టే కూర్చోన్నారు. అయిన తర్వాత మళ్ళీ వాయిస్ చెప్పించుకొని ఆ తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళు. అలా కూడా ఉపయోగపడింది నాకు. అంటే ఫస్ట్ మీరు ఇమిటేట్ చేసిన వాయిస్ అయితే చంద్రబాబు నాయుడు గారే. అవును. ఫస్ట్ సాధారణంగా ఇప్పుడు వాయిస్ ఇమిటేషన్ దానికి ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి కాస్త మన వాయిస్ అంతా సవరించుకోవాలి, కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి, వేడి నీళ్ళు తాగాలి, అది తినొద్దు, ఇది ఇట్లా రకరకాలు చెప్తూ ఉంటారు కదా. పాటలు పాడే వాళ్ళని కూడా అలాగే చెబుతూ ఉంటారని వింటూ ఉన్నాం. నిజమేనా? మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు? అట్ట ఏం లేదు, వాయిస్ ఉండాలి అంతే. వాయిస్ని కాపాడుకోవాలి. మనం ఏది పడుతుంది. నేను కూల్ డ్రింక్ తాగను, అలాగే ఐస్ ఇలాంటివి తాగను. కూల్ డ్రింక్ పూర్తిగా నిషేధం. కూలింగ్స్ అన్ని మీరు పక్కన పెట్టేస్తారు. ఇంకా తాగను. ఐస్ క్రీమ్ కూడా తినరు ఒకసారి కూడా? ఐస్ తిన్నాను. అది తింటే వాయిస్ నాది వెంటనే పోద్ది. అది మళ్ళీ రికవర్ అవడానికి వారం అలా పడుతుంది. సో అవన్నీ దూరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పర్ఫెక్ట్ 100% దించేసిన తర్వాత వాయిస్ నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఎవరు వాయిస్ పట్టుకుందాం అనిపించింది మీకు? జగన్ గారి వాయిస్, జగన్ గారి అంటే కూడా ఇష్టం నాకు. అలాగే చంద్రబాబు గారి ఇష్టం.
ఈ మన బుర్రకథ సినిమా డైమండ్ రత్నం బాబు గారు సార్ అని డైరెక్టర్ గారు, ఓకే జగన్ గారి వాయిస్ కావాలి నాకు అని అంటే వేరే వాళ్ళు నా పేరు సజెషన్ ఇచ్చారు. ఓకే వెంటనే పోతే అసలు ఇది గమ్మత్తుగా ఉంటుంది. వాడికి ఆయన కాడికి పోతే సార్ కాడికి ఏమయ్యా ఏం పేరు ఇది అన్నాడు. సునీల్ సార్ అన్న. ఓకే ఓకే జగన్ గారు చేస్తావా అన్నాడు. చేస్తా సార్ అన్న. చేసిన వాయిస్ రాలా. ఏంట్రా వాయిస్ బాగా చేస్తాను కదా ఇక్కడేంది రావట్లేదు అని షివరింగ్, చెమటలు. నాకేందంటే ఏదన్నా ఒకటి చేయాలంటే ఇక అది నిద్ర రాదు. అంత డెడికేషన్తో వర్క్ చేస్తా. ఆడకపోతే రాలా. సర్లేమ్మా చూద్దాంలే అని ఆయన తిప్పి పంపించేశాడు. బాధ అయిపోయింది. ఏం చేయాలరా వెళ్ళాను. నైట్ ఇంటికి వెళ్ళి అప్పుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 ఇందిరానగర్లో పైన 3 అంతస్తుల బిల్డింగ్ మీద పైన గుడిసి ఉండేది. ఐ మీన్ వాళ్ళు మామూలుగా ఏకాంతం మాట్లాడుకోవడానికి గుడిసి వేసుకున్నారు ఫ్యామిలీ. ఆ గుడిసి నాకు ఇచ్చారు. అందులో ఉండమని. దానికి 800 రెంట్. అందులో ఉండేవాడిని. ఆ రూమ్లో ఉంటూ ఆలోచిస్తూ ఉంటా, ఈ వాయిస్ ఎందుకు రాలేదు? బాబు గారిది పర్ఫెక్ట్గా చేస్తాం, బాగా వచ్చింది. జగన్ గారిది అవసరమైంది, రాలా. ఏం చేయాలి? అంతకుముందు మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదా జగన్ గారిది? ఒకసారి కూడా ప్రాక్టీస్ చేయకుండా అప్పటికప్పుడు రమ్మంటే ఎట్లా వస్తుందండి? ఒప్పుకోవాలి కదా మీరు. 100% ఒప్పుకోవాలి. ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి కానీ ఆయన అడిగాడు, కానీ నేను చేస్తాను, నాకు నమ్మకం ఉంది, నేను చేయగలను. ఆడకపోతే రాలా. వచ్చా ఇంటికి, ఏం చేయాలో అర్థం కాల. నైట్ అంతా ఆలోచించి చేయాలి అనుకుంటూ ఇది చెప్తే జగన్ గారు స్పీచ్ వినడం మొదలెట్టారా? కాదు, ఇది చెప్తే బాగోదేమో. పర్లేదు చెప్పండి, కెమెరాకి చెప్పండి, నాకు చెప్పకపోయినా. నైట్ అంతా నిద్రపోయకుండా ఆలోచించి తెల్లారి బాత్రూమ్కి వెళ్ళండి, వాష్రూమ్కి. అక్కడ ప్రాక్టీస్ చేశారు, అక్కడ వచ్చింది. ఓకే. ఈ వీడియో చూసిన ఎంతమంది, చాలా మంది చెప్తూ ఉంటారు కదా, సిగరెట్ తాగుతున్నప్పుడు వాష్రూమ్ లో ఉన్నప్పుడు చక్కటి లైన్లు వస్తాయి, కథలు రాస్తాం, కవితలు రాస్తాం. నిజంగా ఇది హాస్యంగా ఉంటుంది కానీ నిజంగా మీరు నన్ను క్షమించాలి. కానీ నిరంతరం నేను బండి మీద పోతూ కూడా ఆలోచిస్తూ ఉండేది, పడుకున్నా కూడా ఆలోచిస్తూ ఉండేది, ఈ వాయిస్ ఎందుకు రాలేదని. బాత్రూంలోకి వెళ్ళి ఒక్కసారి మీ అందరికీ అప్పుడు వచ్చింది, ఊరి ఇదేదో వచ్చింది. ఇక నా ఆనందం అంతా ఇంత కాదండి. వెళ్ళిపోయి నా ఫ్రెండ్స్కి, అలాగే డైరెక్టర్ గారికి, ఆయన కాదు వేరే డైరెక్టర్ గారు, వెళ్ళిపోయేసి తర్వాత మా అమ్మ నిద్రపోనిచ్చేది కొన్ని కాదు. మా అమ్మ 11 గంటలకు ఫోన్ చేస్తుంది. అంటే నాకు ఇక్కడ డౌట్ వచ్చింది, వాష్రూమ్ లో ఉన్నప్పుడే ఆ డైలాగ్ వస్తుందా, బయటకు వచ్చాక కూడా వచ్చిందా? ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్ గారు మిమ్మల్ని ఏదైనా వాయిస్ ఇమిటేట్ చేయమన్నారు అనుకో, అదే లేదు. విశేషం ఏంటంటే ఏ పనైనా మనకు రాదు, ఒకవేళ పని వచ్చిందా సచ్చేదాకా పోదు. ఓకే, ఒక్కసారి మనం పట్టుకోవాలి అంతే, ఆ విధానాన్ని పట్టుకోవాలా. నటనైనా ఇదైనా ఏదైనా పాట అయినా ఏదైనా ఒక్కసారి పట్టుకుంటే అది పోదు. అలాగే జగన్ గారిది అక్కడ వచ్చింది. వచ్చిన తర్వాత బయట ఎగ్జాక్ట్ గా ఆ వాష్రూమ్ లో ఉన్నప్పుడు ఏ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తారు చెప్పండి. డైలాగ్ కాదు, మీ అందరికీ అదే వచ్చింది, అదే చెప్పా. బయటకు వచ్చాక నా ఫ్రెండ్స్ వాళ్ళకి వీళ్ళకి, అరే జగన్ గారిది వచ్చిందిరా, జగన్ గారిది నేను చేసేస్తాను ఇప్పుడు అని చెప్పి జగన్ గారిది అప్పుడు స్టార్ట్ చేశాను. విశేషం ఏంటంటే జగన్ గారిది హై పిచ్కి తీసుకెళ్ళిపోతా, అలాగే లోలో ఉన్నప్పుడు కూడా మాట్లాడే విధానం కూడా పట్టుకున్నా. మీరు అలా చెప్పకూడదు, ఇంకా 1 by 1 చేసేయడమే. మీరు చెప్తుంటే రెండు చేయండి మరి ఇంకొకసారి. ఆయన ఓడిపోయినప్పుడు ఇదే మాదిరిగా ప్రతిపక్షాలు కూడా ముందుకెళ్తా ఉన్నాయి. అవ్వాతాతలు ఏమయ్యారో తెలియటం లేదు, అక్క చెల్లెమ్మలు ఏమయ్యారో తెలియటం లేదు, వాళ్ళ ఓట్లు కూడా ఏమయ్యాయో తెలియటం లేదు. ఏదేమైనప్పటికీ కూడా 19లో ఆదరించారు, ఈవేళ వద్దనుకున్నారు. నేను సీఎం అయినప్పటికీ కూడా కాకపోయినప్పటికీ కూడా మీతోనే ఉంటానని శబముఖంగా తెలియజేస్తా ఉన్నా. వెళ్ళొస్తా. ఆయన లో డెప్త్ ఉన్నప్పుడు కూడా చేశారు.
ఓకే. సో మీరు చెప్తుంటే నాకు ఒక డౌట్ వచ్చిందండి. జనరల్గా మాట్లాడుతున్నప్పుడు వాయిస్ ఇమిటేట్ చేయడం అనేది మేబీ కాస్త ఈజీనేమో మీకు, మాకైతే అసలు ఏది రాదు అనుకోండి. బట్ మీరు అన్నట్టుగా సమయం సందర్భాన్ని బట్టి అంటే వాళ్ళు హై పిచ్ లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడగలుగుతారు, లో పిచ్ లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడగలుగుతారు, ఇవి కాస్త కష్టమేమో కదా. నవ్వుతూ ఉన్నప్పుడు ఒక మాట అన్నాను కదండి, వన్స్ ఒకటి ఏదైనా వచ్చిందంటే అది పోదు ఇంకా. ఇప్పుడు బాబు గారు ఏ తమ్ముడు అవును ఆయనకి రోల్ అవుతుంది. ఇప్పుడు వయసు వచ్చింది కదా, గొరుకు వస్తుంది. ఏ మాదిరిగా చూస్తా ఉంటే ఏ మాదిరిగా ముందుకు వెళ్ళాలి, అది కూడా మనం పట్టుకున్నాం. ఆ చిన్న లూఫ్ ఉంటుంది, అది కూడా పట్టుకున్నాం. అది కూడా ప్రాక్టీస్ లోనే వస్తుందా? అంతే, చేస్తా ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన ఆ పిచ్చిలో ఏంటి తమ్ముడు ఏం కావాలి అన్నప్పుడు ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే ముందుకెళ్ళాలి, ఇది పద్ధతి కాదు. ఆ లో పిచ్చిలో ఆ రోల్ అవ్వడం అయి ఇట్లాగే జగన్ సార్ కూడా ఆయన హై పిచ్. నేను బేగంపేట పబ్లిక్ స్కూల్లో ఇంటర్ పాసు డిగ్రీ పాసు, ఏంటయ్యా నువ్వు మాట్లాడేది, ఇది పద్ధతి కాదు ఇందాక మాట్లాడాం లోలో. సో హై పిచ్కి వెళ్ళినా లో పిచ్కి వెళ్ళినా వన్స్ ఒక్కసారి మనకు ఒకటి ఏదన్నా తగిలిందంటే అది ఇంక పోదు. ఓకే, ఎక్కడ వచ్చిందన్నది పక్కన పెట్టాలి అంతే. అది వాష్రూమ్ లో వచ్చిందా, బీచ్ లో వచ్చిందా. కానీ నేను ఎక్కడ చెప్పలేదండి, ఫస్ట్ టైం ఆ వాయిస్ మన ఇంటర్వ్యూలో. ఓకే, చెప్పాలనుకోలేదులేండి, ఫ్లోలో వచ్చేసింది. ఓకే, సో సాధారణంగా నార్మల్గా ఉన్నప్పుడు అంటే పరిస్థితులు అంతా మంచిగా ఉన్నప్పుడు ఇమిటేట్ చేస్తే గొడవ లేని పని అండి. బట్ మంచిగా పాలిటిక్స్ హీట్లో ఉన్నప్పుడు, రసాభాస నడుస్తున్నప్పుడు మీలాంటి ఒక ఆర్టిస్ట్ వచ్చి పక్కనున్న సిచ్యువేషన్స్ని గుచ్చి 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 ఇమిటేట్ చేస్తూ ఉంటుంటే అటు వాళ్ళకన్నా మండిద్ది, లేకపోతే వీళ్ళకన్నా మండిద్ది, అది ఎవరైనా కావచ్చు. మాది వన్ సైడ్ అని మాట్లాడట్లేదు, వాళ్ళకన్నా కాలొచ్చు వీళ్ళకన్నా కాలొచ్చు, అలాంటి మీకు కూడా కొన్ని పడచ్చు. పడ్డాయి ఏమైనా? నాకు లేదు, నిజం చెప్పండి. ఎలక్షన్స్ అయిపోయి సర్దుపోయారు, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అనరు, ఆర్టిస్ట్గానే చూస్తారు. మీరు ఉన్నా కాదన్నా నన్ను అందరూ అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ఇష్టపడి ఒక పర్ఫార్మెన్స్ నేర్చుకున్నా, నాకు వ్యక్తిపరంగా ఇష్టం, నా జీవన ఆధారంకి వచ్చే తలకే నేను పని చేసుకొని బతకాలి. నేను ఒక నటుడిగా నేను పని చేసుకొని బతకాల్సిందే కదా. ఎవరైనా ఆపర్చునిటీ ఇస్తే చేసుకోవాల్సిందే. ఇష్టమే, పని కాడికి వచ్చేదాకా పని చేయాలి కదా, పని చేయాలి కదా. మరి ఇంట్లో మరి అన్నం ఎవరు పెడతారు, రూమ్ రెంట్లు ఎవరు కడతారు, పెట్రోల్ ఎవరు పంపిస్తారు పని చేసుకోకపోతే? సరే, ఆల్టర్నేట్గా మీరు ఏదైనా చూపించండి, ఆపేస్తా. ఓకే, అండ్ ఇంకొకటి మీరు అన్నట్టుగా ఇది మీకు మీ లైఫ్ ముందుకెళ్ళడం కోసం చేసే ఇది అయితే కొన్ని సందర్భాల్లో మీలాంటి వాళ్ళు చాలా తెలివిగా న్యూట్రల్గా ముందుకు వెళుతూ ఉంటారు. ఎక్కడి నుంచి? మీరున్న పరిస్థితి నుంచి. అంటే కాంట్రవర్సీ జోలికి వెళ్ళకుండా, అంటే కాంట్రవర్సీస్కి వెళ్ళకుండా, కాంట్రవర్సీ డైలాగ్స్ చెప్పకుండా, ఆ సిచ్యువేషన్స్ని కాంట్రవర్సీగా మార్చకుండా ఎంజాయ్ చేసే విధంగా, ఆహ్లాదంగా సంతోషం పరిచే విధంగా ఇన్ని జాగ్రత్తలు ఎక్కడో తీసుకున్నారని ఒక చిన్న డౌట్ అండి. నేను విషయం ఏంటంటే నేను చాలా గట్టిగా మాట్లాడతాను, మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడే వ్యక్తిని కాదు. సో అందువల్లే నేను ఎలాగైతే నీతి నిజాయితీతో ఉన్నానో, నా పని నేను వచ్చిన వర్క్ని ఎలాగైతే జాగ్రత్తగా చేసుకుంటూ పోతున్నానో, అందుకే జనాలు కూడా నన్ను అంత ఆశీర్వదించారు. ఓకే, ఏది కాంట్రవర్సీ అంటే ఏంటి అసలు? కాంట్రవర్సీలు ఏంటి? వాళ్ళ మీద వీళ్ళ మీద దుమ్మెత్తి పోసుకునేది ఎవడో, పని బాట లేనోడు. అవునా? అంతే. సరే, ఈరోజు మీకు వాళ్ళు వచ్చి తిండి పెడతారా? వినండి మీకులాగే నాకు కూడా మాట్లాడటం వస్తుంది. నన్ను డైలాగ్ కంప్లీట్ చేయనివ్వండి. దుమ్మెత్తి పోసేవాడు, ఇప్పుడు దుమ్మెత్తి పోసుకునేవాళ్ళు ఊరు అన్నం పెట్టరు కదా, పని చేయాల్సిందే కదా కదా చెప్తున్నాను వినండి. అందుకే ఇప్పుడు మీకు వచ్చారు, మీకు అన్నం పెట్టడం గురించి, మీకంటూ ఒక భృతి ఇవ్వడం గురించి పెద్ద అమౌంట్ ఇస్తాం. 6 అంకెలు 7 అంకెలు నంబర్ కలిగిన అమౌంట్ ఇస్తాం. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఇంకో పార్టీకి సంబంధించిన వ్యక్తిపై ఒక స్క్రిప్ట్ ఇచ్చారు మీకు, వేసుకో, అదే పురాణమైనా కావచ్చు, వేసుకో, ఇన్ని డబ్బులు ఇస్తాం అన్నారు. చేస్తారా? చేసేస్తారు. చెప్పాను కదా, పెయిడ్ ఆర్టిస్ట్ అని. ఓకే, మీరు డబ్బులు ఇచ్చిన, మీరు డబ్బులు ఇవ్వండి, కెమెరా మ్యాన్ వేసేస్తా.
అంతే. మహేష్ బాబు చెప్పారు కదండి పోకిరిలో, నువ్వు డబ్బులు ఆయన ఏం చేస్తాను. ఓకే, మరి నెక్స్ట్ తర్వాత ఎక్కడ ఉంటారు మీరు? ఎవరు? నేను ఇందాకనే ఫస్ట్నే చెప్పా, పొట్టకూటు కోసం పని చేసుకునేవాడు కాదు నువ్వు కొట్టాల్సి ఉంది, నీ తాహత్తుకున్నోను కొట్టు. ఏ బడబడి చేస్తే కదా, ఏ పని చేస్తే ఇప్పుడు చాలా మర్డర్స్ ఉంటాయండి, ఎలా చేస్తారు అనుకుంటున్నారు మీరు? డబ్బులు ఇచ్చుకునే చేస్తారు, పొట్టకూటి కోసమే. అది డబ్బు సంపాదించేది దేనికి? అది కూని, అది తప్పది. ఓకే, దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. ఓకే, చాలా తప్పదు. మరి మీరు కెమెరామెన్ వేసేస్తానన్నారు. ఎవరు? ఇంకేముంది, దాన్ని ఏమంటారు? కెమెరామెన్ వేసేయడమే కాదు, డైలాగ్స్ వాళ్ళ మనోభావాలని కించపరచడము, లేకపోతే వాళ్ళని ఇబ్బందులు గురి చేయడం మాటతో చేస్తే మా అన్న చెప్పాడుగా, మా మహేష్ అన్న డైలాగ్లు, మా పూరి అన్న చెప్పాడుగా. ఓకే అనే తక్కువ డిస్కషన్ ఎందుకు, ఏ చేద్దాం అలా. సో నేను అనేది అదే, ఎక్కడో కొన్ని సినిమాల ప్రభావం చాలా ఉంటుందండి. ఒక మనిషిని ఒక పని మీద ఉత్తేజపరచడానికి సినిమా ప్రభావం చాలా ఉంటుంది. ఇప్పుడు ఈ డైలాగ్ నేను ఎందుకు వాడా? పోగిరి సినిమా చూడబట్టి. ఓకే, సినిమా యాక్టర్ ఎందుకు అయ్యావు? చిరంజీవి గారిని చూడబట్టి. ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ అంతే. చిరంజీవి గారు లేకపోతే అసలు మాకు ఎవరు అసలు సినిమాలు తెలియదు మాకు. చిరంజీవి గారు, బాలకృష్ణ బాబు గారు, ఇలాంటి వాళ్ళని చూస్తే వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళే కదా అప్పుడు టాప్. ఓకే, సో మన సినిమాల గురించి ఇంకా మాట్లాడదాం. మన నెలను అంటే పొలిటికల్ సంబంధించి దగ్గర ఉన్నాం కాబట్టి ఇంకెవరెవరిని మీరు ఇమిటేట్ చేయగలరు? నేను వాళ్ళిద్దరిని ఇమిటేట్ చేస్తానండి. ప్రస్తుతానికి వాళ్ళిద్దరే నాకు అన్నం పెడుతున్నారు ఆ 2 వయసులు. ఓకే, సో విజయసాయి రెడ్డి గారు ఇంకొకరు అట్లా లేదండి. నేను ఓన్లీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 2 వ్యక్తులు, వాళ్ళిద్దరినే చేస్తా, ఇంకెవరిని. మోదీ గారిని లేదు, ట్రై చేయలేదా? ఇంకొకసారి వాష్రూమ్కి వెళ్ళొచ్చుగా. వాష్రూమ్కి వెళ్తే వచ్చే వాయిస్లు కాదయ్యి, మరి ఎక్కడికి వెళ్ళాలో. కొన్ని మనం ఒకే మైండ్తో ఒకే విధానాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మా 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 విధానం ఎలా ఉంటుందంటే, మా ఆర్టిస్టులది బండి మీద పోతున్నా మీతో ఎవరు ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా కూడా మైండ్ ఏరే దగ్గర ఆలోచిస్తుంటుంది. అంటే ఇలా అన్వేషిస్తూ ఉంటాం ఏదో ఒకటి, అంటే కొత్తగా పట్టుకోవాలి, కొత్తగా ముందుకెళ్ళాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, ఆ విధంగా వెళ్తాం అనమాట. అంతే తప్ప ఇప్పుడు కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు 100 వయసులు, 200 వయసులు, 50 వయసులు, 70 వయసులు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ ప్రొఫెషనల్, ఎవరి ప్రొఫెషనల్ వాళ్ళది. నేను 2 వయసులు చేస్తా, ఈ ఇద్దరు చేస్తారు మీరు అంతే. మోదీ గారిది ఇంక వేరే వాళ్ళది ఎవరిది చేయట్లేదు. ఊరు చేయం. నాకు తెలిసి మీరు ఇంకొక 2-3 సార్లన్నా వెళ్ళాలేమో, ఎక్కడికండి, ఎక్కడికో చాటుకి, అప్పుడు వస్తాయేమో. సునీల్ గారు ఒక ఇద్దరిని మాత్రమే పొలిటికల్ గా చేస్తానని చెప్పారు, మిగతా వాళ్ళ కోసం మీరు ఇంకా ట్రై చేయాలంటే నేను చెప్పాను కదా ఎక్కడికో చోట మీరు వెళ్ళాలి. మిమిక్రీ ఆర్టిస్ట్ కాదా? కాదు, నేను ఫిల్మ్ యాక్టర్ని. సినిమా ఆర్టిస్ట్ కూడా బాగా మీరు ఇమిటేట్ చేస్తారు కదా. ఏదండి ఏదో మా బాలు సార్ గారు ఉన్నారు కదా, మా బాలసుమన్ సార్ గారు, ఆయన మీరు సంగీతం నేర్చుకున్నారంటే ఏదండి నా గాలి సంగీతం అదే కూలి పెడతానంటారు. అలాగే మేము కూడా పొట్టుకుడి కోసం ఏదో చేసాం, జరుగుతుంది. అయితే ఒక మాట చెప్పండి, సాధారణంగా మేల్ ఆర్టిస్టులకి అండ్ యాక్టింగ్ తో పాటు ఇలాంటి మిమిక్రీ కూడా యాడ్ ఆన్ అయితే ఇంకా ఫ్యూచర్ బాగుంటది. నిజమేనా? ఎస్, మా సార్ కామెడీ బ్రహ్మ, మా బ్రహ్మానందం సార్ గారు అదే చెప్తారు, నేను ఆయన ఫాలో అవుతా. కోట శ్రీనివాసరావు గారు సార్ అదే చెప్తారు, బాబు మోహన్ గారు. అంటే బాడీ లాంగ్వేజ్ ఫాలో అవ్వాలంటారా, వాయిస్ ని ఫాలో అవ్వాలంటారా? వాయిస్ వద్దు, బాడీ లాంగ్వేజ్ ఫాలో అవ్వాలి. వాయిస్ వద్దు, వాయిస్ చేస్తే నీకు నటన మిస్ అయిపోద్ది. ఓకే, బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఇప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి కానీ ఆయనలాగా నువ్వు చేయకూడదు. రైట్, ఇన్స్పిరేషనే. చిరంజీవి గారు బాగా చేస్తారు, ఇన్స్పిరేషన్ అంతే. ఆయనలా చేస్తే ఆయన ఉన్నాడు కదా, అదే చిరంజీవి సార్ ఉన్నారు కదా, రైట్, రామారావు సార్ ఉన్నారు, ఉన్నారు, లేకపోయినా ఉన్నట్టే. వాళ్ళ ఒక మనిషి చాలు, ఇద్దరు అవసరం లేదు. రైట్, ఎస్. సో ఇప్పుడు మీరు అన్ని ఎక్స్ప్రెషన్స్ అక్కర్లేదు, నార్మల్ ప్రశ్న ఇస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు అంటే మీ నాన్నగారు రంగస్థల నటులు కాబట్టి మిమ్మల్ని ఈ కళల వైపు ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి, ఎక్కడ పుట్టారు, ఏం చేశారు, ఏంటి మీ కథ? మామూలుగానే పుట్టారులే, ఎక్కడ పుట్టారని అడిగాను, ఎలా పుట్టారని అడగలేదు. నెల్లూరులో పుట్టాను. అంటే మా నాన్నగారిది ప్రకాశం జిల్లా. ఎలా పుట్టారని అంటే అదే అలాంటి ప్రశ్నలు ఏం అడగలేదు నేను మిమ్మల్ని. అదే ప్రకాశం జిల్లా అయితే అమ్మది నెల్లూరు. సో ఇద్దరు లవ్ మ్యారేజ్, ఇద్దరు కళాకారులే, డ్రామా ఆర్టిస్ట్. అమ్మ రెడ్డి సింగర్ విజయవాడ.
జానపదాలు. సో ఇద్దరు కళాకారులు కాబట్టి వాళ్ళిద్దరూ మాకు ముగ్గురు అన్నదమ్ములు మేము. పెద్ద ఆయన హార్ట్ పేషెంట్ చనిపోయారు. మా నాన్నగారు కూడా చనిపోయారు. నేను 10th ఉండగానే చనిపోయారు. పర్లేదు 10th ఉండగానే చనిపోయారు. సో ఇంకొక అన్న ఆయన ఉద్యోగం చేసుకుంటే ఆయన బయట ఉన్నారు. ఇక నేను కళారూపాల మీద MBA అయిపోయింది. మీ అమ్మగారు మీ నాన్నగారు కళలన్నీ అన్నీ మీకే వండబట్టేసి నాకు ఇచ్చారు. ఓకే, ఆస్తులు ఇవ్వకపోయినా ఇది ఇచ్చిపోయారు. ఇదే ఆస్తి అండి, చాలండి. 4 పూట్ల 3 పూట్ల అన్నం తింటున్నాను. మా నాన్నగారు ఇచ్చిన కళ ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆయన ప్రతిరూపం నాలో ఉంది ఇక్కడ భూమి మీద. సో దాంట్లో నో ప్రాబ్లం. సో వాళ్ళిద్దరూ ఇక మా అమ్మ జానపదాలు, వాళ్ళిద్దరూ ఇక డ్రామాలు చేస్తూ కొన్ని వాళ్ళతో పాటు ట్రావెల్ అవ్వడం వల్ల నాకు అది సంక్రమించింది. సో అవి చూసే నేను డ్రామా చేసాం. మైల్ ఫకీర్ వేసాను క్యారెక్టర్ బాలనాగమ్మ. బాగా సూట్ అయ్యారేమో. సూట్ అవ్వకుండా ఏముంటుంది, నటుడు సూట్ అవ్వకపోతే ఇంకేంది, సూట్ అయ్యే విధంగా చేయాలి. అంటే మీలో ఇటువంటి కళ ఉందని మీకు ఎప్పుడు అనిపించింది? సాధారణంగా చిన్నప్పుడు స్కూల్లో ఆ ఈవెంట్స్ జరిగినప్పుడు డ్రామాలు డాన్స్లు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనం చేస్తూ ఉంటాం. అప్పుడు అందరూ చాలా బాగా చేసేవారు అంటే అప్పుడు నమ్మకం వస్తుంది మనకి, నేను కూడా బాగా చేయగలను. అది ఎక్కడో చోట చిన్న బీజం. అట్టనే కాదు, మన చిన్నప్పటి నుంచి కళారూపాల్లో ఉన్నాం. మా అమ్మే నాకు గైడ్. మా అమ్మగారే ఏం జరిగినా కూడా మా అమ్మ చెప్తుంది. అన్ని విషయాల మీద మా అమ్మే చెప్తుంది. ఈ మైల్ ఫకీరు డైలాగ్స్ కూడా మా అమ్మే నేర్పించింది. ఏయ్ కఫాలి హకన్న చోళ ప్రజోల కరళ ద్రమిష్టిని మచ్చమ శీష్క భక్షని దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ మాతృ ప్రయాణి అచ్చనంద స్వరూపిణి మాతా సెలవించిన ప్రకారం గండ బేరడ పక్షులు చెప్పి ఆ నెత్తుట్లో 1000 సార్లు స్నానం చేసి వస్తుంది కదూ. ఈ పకిరికి చావు లేదు. పకీరు అమరుడు అయిపోయాడు. ఏం పలకవేం? నాకు ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పడం అనేది కాస్త ఈజీనే కావచ్చు, కానీ మీరు నవ్వుతున్నారు చూడండి, ఒక నవ్వు దాని అంత పొడుగు సాగదీయడం అది కష్టమే. దట్టు చాలా వేవ్ లెంగ్స్ చూపించారు మీరు. ఇక్కడ నుంచి ఈ పిక్చర్ స్టార్ట్ చేసి ఈ పిక్చర్ వరకు. ఈ మైల్ ఫకీర్ అనే క్యారెక్టర్ చాలా భయంకరంగా ఉంటుంది. డైలాగ్ మీరు అన్నట్టు డైలాగు నేర్చుకుంటే ఎవరైనా చెప్తారు, కానీ హావభావాలు ఆ వాయిస్ చాలామందికి రాదు. మా తాతగారు చేశారు, మా నాన్నగారు చేశారు, తర్వాత నేను చేశాను. ఓకే. అసలు సినిమాని నిజం చెప్తున్నానండి, సినిమా ఇండస్ట్రీకి వచ్చాక ఇక్కడ ఇప్పుడు మన టేక్ రాకపోతే టేక్ వన్ మోర్ పర్ఫెక్ట్నెస్ వచ్చేదాకా చేస్తాం. కానీ నాటకం అటు కాదు. ఇప్పుడు ఈ డైలాగ్ తీసుకోవడం, ఆమె వైపు చూడటం అని చెప్పడం, నాకు అయినా సింగిల్ వెళ్ళిపోతూ ఉండాలి ప్లే. సో దేవుడి దయ వల్ల మా నాన్నగారు అవన్నీ మాకు నేర్పించారు, మా అమ్మగారు నేర్పించారు కాబట్టి ఈరోజు ఇలా ఉండగలుగుతాం. వెరీ హ్యాపీ. ఏ ఏజ్లో నుండి స్టార్ట్ చేశారు? చిన్నప్పటి నుంచే ఉన్నా. చిన్నప్పటి నుంచి ఫస్ట్ బెంచ్లకి వాటికి నిలబడేవాడిని చిన్నప్పుడు. వాళ్ళతో పాటు తిరగతా ఉండేది, అటు నిలబడుకునేది. మా నాన్నగారు చాలా 4 గంటలకు లేయాలి, 4 o'clock లేయాలి. లేచి కాలకృత్యాలు తీర్చుకొని 6 గంటలకి రెడీగా ఉండాలి ప్లేలో, లేకపోతే కొడతాడు. నన్నే కాదు అందరిని కొడతాడు. అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు. కళారూపాల పట్ల అంత మక్కువ, నేర్పించే విధానంలో కూడా అంత బాగా నేర్పించేవాడు. వెంటనే ఈ డైలాగ్ ఇచ్చి అని చెప్పి టక్క చేపించేసేవాడు మా నాన్నగారు. 1997 మా చిన్నతనంలో మా అన్నకి హార్ట్ ఫస్ట్ చేయించింది చంద్రబాబు సారే. అది స్టంట్ వేస్తారు కదా, అది బైపాస్ సర్జరీ కాదు ఏదో స్టంట్ ఏదో అంటారు కదా. ఫస్ట్ సిమ్స్ ఆసుపత్రి తిరుపతిలో మా నాన్నగారు చంద్రబాబుని కలిసి బాబు గారే చేయించింది ఫస్ట్. అప్పుడు ఏ ఏజ్ అన్నది? 97 అంటే నాకు 5 ఏళ్ళు ఉంటాయి అన్నది. ఆయనకి ఉంటాయి 10 ఏళ్ళు, 9 10 ఉంటాయి అనుకుంటా. అంత చిన్న వయసులోనే వచ్చిందా? చిన్నప్పుడే వచ్చింది. అది చిన్నప్పుడే 5 సార్లు చేయించాము. 4 సార్లు ఒకసారేమో ఇల్లు చేయించారు. అది 2 ఏళ్ళకి ఒకసారి పడిపోయేది. కవాటాలలో కొవ్వు పడిపోయేది. 4 సార్లు చేయించాం. అది 3 ఏళ్ళకి ఒకసారి, 2 ఏళ్ళకి ఒకసారి, 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి ఒకసారి. వీడు మాట్లాడుతూ ఆయాసంగా ఉండేవాడు.
అంటే నాకు తెలిసి బై బర్త్నే ప్రాబ్లం ఉంది. ఆయన మాట్లాడుతా ఉండిపోయేవాడు. అలా వెళ్తున్న టైంలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించాం 2009-8 ఆ టైంలో. ఫెయిల్ అయిపోయింది. అసలుకి ఓపెన్ ఏదైనా చేయించున్నా బాగుండేది, ఓపెన్ హార్ట్ చేయించేతలకే అయిపోయింది. సో అలాంటి కళాకారుల విధానం నుంచి ఈరోజు మనం హ్యాపీ. ఆస్తిపాస్తులు లేకపోయినా ఈరోజు కళను నమ్ముకొని పోతున్నాం. ఇప్పుడు మీరు రంగస్థల నటులు, డ్రామా ఆర్టిస్టు అండ్ ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు సినిమాలు వేరు, రంగస్థలం వేరు, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏం చెప్తారు మీరు? ఎక్కడైనా కష్టపడాలి, కష్టపడకపోతే ఏది రాదు. నాకు తెలిసినంతట్లో స్టేజ్ అయినా సినిమా అయినా ఇంకోటైనా మీ దగ్గర వర్క్ ఉంటేనే, వర్క్ లేకుండా రావద్దు. వర్క్ ఉంటే రండి, పని చేయండి, కష్టపడండి, నేర్చుకోండి, ఆహర్నిశం దాని మీద పోరాడండి. ఇవన్నీ చేస్తాం కానీ మాకు అవకాశం రావట్లేదు అంటున్నారు చాలామంది. మీ దగ్గర వర్క్ ఉంటే ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి. ఫస్ట్ మీరు పనితనంగా ఉండాలి. విషయం ఏంటంటే ఇక్కడ ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారంటే యాక్టింగ్ మీద వచ్చేసి మందు మగువ మనీ మగువ మందు ఈ మూడింటికి బానిసలు అయిపోతే నీకు ఎక్కడికి ఆపర్చునిటీ వస్తుంది? పెద్ద పెద్ద స్టార్స్ కూడా, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ మూడింటికి లోన్ అయిపోతున్నారు. ఎందుకు గ్రాఫ్ అమ్మని వెళ్ళిపోయి కింద పడిపోతున్నారు? అంతే. నిలబెట్టుకోవాలి, కష్టపడాలి. ఈరోజు పెద్ద పెద్దవాళ్ళు ఎందుకు అట్లా ఉన్నారంటే వాళ్ళు నిలబెట్టుకున్నారు. ఊరిని రాదండి, కష్టపడితేనే అన్నీ వస్తాయి. ఊరిని వచ్చేస్తాయా? ఇప్పుడు ఆయన కెమెరామెన్ అయ్యాడు, మీరు యాంకర్ అయ్యారు. యాంకర్ ఏడాదాకా రావడానికి ఏమేమి చేస్తుంటారు, ఎంత కష్టపడి ఉంటారు. అరే నేను ఎదగాలి, ఏదో ఒకటి చేయాలి, ఈరోజు నేను తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నేను ఒక వ్యక్తిగా ఉండాలి అని కష్టపడతారు ప్రతి దాంట్లో. అలా వచ్చిన వాళ్ళమే మేము కూడా. అయితే నాకు డ్రింక్ అలవాట్లేదు, స్మోక్ అలవాట్లేదు, ఫ్రెండ్స్ తిరగడం ఏం లేవు, నిద్రలేస్తే సినిమా. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, మిమిక్రీ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు అని. అంటే టాలీవుడ్లోనే కాదు, అన్ని పరిశ్రమల్లోనూ అన్ని జోనర్స్లోనూ కాంపిటీషన్ అట్లానే ఉండింది. దాన్ని మనం పరిగెట్టాలంటే ఎవరినో ఒకరిని కాస్త వెనక్కి ఆపాల్సిన పరిస్థితి కూడా తప్పట్లేదేమో. అర్థం కాల. మనం ఇలా పరిగెట్టడం కోసం పక్కన వెనకన్నా లాగాలి, కాస్త గట్టిగా అన్నా పరిగెట్టాలి, రెండిట్లో ఏదో అయితే చేయాలి. రైట్. ఈ కాంపిటీషన్ ఏం చెప్తారు మీరు? కాంపిటీషన్ ఏది ఉండదు. కాంపిటీషన్ లేదా? ఇప్పుడు మీరు ఉన్నారు, మీ క్యారెక్టర్కి అంటే మీ క్యారెక్టర్కి ఇవ్వాల్సిన క్యారెక్టర్ చేయడానికి ఒక 10 మంది ఆర్టిస్టులు లేరంటారా? ఉన్నారుగా. ఎందుకు లేరు? కాంపిటీషన్ లేదంటారు. పోటీ. నేను అనేది ఇప్పుడు ఉంటాయి ఆర్టిస్టులు, అందరూ ఉంటారు. సమర్థవంతమైన వాళ్ళు ముందుకెళ్ళిపోతారు, సమర్థవంతంగా లేని వాళ్ళు కింద పడిపోతారు, అంతే. అంటే ఒక క్యారెక్టర్ ఉంది, మంచిగా జగన్ గారి వాయిసే ఉంది, చంద్రబాబు నాయుడు గారు వాయిస్ ఉంది, మిమిక్రీ చేయాలి. సునీల్ గారితో పాటు 4 ఉన్నారు. సునీల్ గారికి ఎందుకు వస్తుంది అంటారు? అదృష్టం, అంతే. పరమశివుడు అదృష్టం. అది నా దేవుడు పరమశివుడు నాకు అవకాశం ఇచ్చాడు, అంతే. ఇది నా గొప్పతనమేం కాదు. నాలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు, నాలాగా చేసేవాళ్ళు ఉన్నారు, నాలాగా అన్నీ చేసేవాళ్ళు ఉన్నారు. నేనే పెద్ద నటుని కాదు, చాలా సింపుల్ నటు. ఈ లక్షల మందిలో నేను ఒక తుప్పిసిగాడిని, చిన్నవాడిని. కానీ నేను గాడ్ని నమ్ముకున్నాను, నా పరమశివుని నమ్ముకున్నాను. అందుకే ప్రతి ఆపర్చునిటీ నా దగ్గరకు వస్తుంది, నేను చేసుకుంటున్నా, 10 రూపాయలు సంపాదించుకుంటున్నా, ముందుకెళ్తా ఉన్నా, అంతే. రైట్. ఇప్పుడు మీ ప్లేస్లో కనుక ఒక లేడీ ఆర్టిస్ట్ ఉన్నారే అనుకోండి, ఎలా అండి ఏంటంటే రకరకాల మనం వింటూనే ఉంటాం. ఇండస్ట్రీ అంటే కాస్టింగ్ కౌచ్ అంటారు, లేకపోతే కమిట్మెంట్ అంటారు, అట్లా అయితేనే ఆపర్చునిటీస్ వస్తాయి అని అంటారు. బట్ అబ్బాయిల దగ్గర కూడా నేను విన్నా, ఈవినింగ్ అయ్యేసరికి పార్టీస్ ఇవ్వాలి, మంది ఇప్పించాలి, మనకు తెలిసిన అమ్మాయిలు ఎవరైనా ఉంటే పరిచయం చేయాలి, ఇంట్రడ్యూస్ చేయాలి, పార్టిసిపేట్ చేయాలి ఆ పార్టీస్లో, ఇవన్నీ నేను వినున్నాను. నిజమేనా? నన్ను అడిగే దమ్ముందా? ఎవరికైనా ఉంటుందా? ఎందుకు నన్ను అడిగే దమ్ము ధైర్యం? అడిగానుగా. కాదు, క్వశ్చన్ అడగలేరు. బయట ఎవరైనా సరే నా ముందుకు వచ్చి అడగలరా? అవునా? నా ముందుకు వచ్చి నాకు ముందు పోపించు, నాకు అమ్మాయి కావాలి, నాకు డబ్బు కావాలి అనే దమ్ము ధైర్యం మరి అడగకపోవచ్చు. కాకపోతే ఆ సినిమాలో అవకాశం కావాలంటే దూరంగా అంతేనా? దూరంగా అవకాశం ఏంది? ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఎవరైనా సరే కళ కోసమే ఉంటాం, కళ కోసమే బతుకుతాం. కళే దాని వెనకాల ఏదైనా అడిగారంటే నేను చెప్పలే, దేవుడు చూస్తాడు, దేవుడే దానికి సాక్ష్యం. ఎప్పుడు కూడా కళను అడ్డం పెట్టుకొని మనిషిని సాధించాలన్నా, మనిషిని ఏదే విధంగా లొంగ తీసుకోవాలన్నా అది ఈరోజు మన బలహీనత అవ్వచ్చు. బట్ నువ్వు దేవుడి దృష్టిలో, పైన పరమశివుడి దృష్టిలో ఖచ్చితంగా నాశనం అయిపోతావు.
అంతే. ఆపర్చునిటీ ఏమందండి, ఆపర్చునిటీ మనం సృష్టించేది. వీఆర్ క్రియేటర్. సరే, ఇప్పుడు సునీల్ గారు ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారు, మీ విషయం పక్కన పెడదాం. బట్ మనం చూస్తూ ఉంటాం కదా బయట ఇండస్ట్రీలో, మేబీ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఓకే, అది అక్కడ వాళ్ళ పరిస్థితులు ఏంటి. మీరు గమనించారా ఏమైనా అలాంటివి జరిగాయి, అందువల్లే వాళ్ళకి ఆ ఆపర్చునిటీ వచ్చింది, అది మీ దాకా ఏమైనా విన్నారా? నాకు తెలీదా? బయట ఉన్న మాకే అర్థమవుతుంది, ఇండస్ట్రీలో ఉన్న మీకెందుకు తెలియదు అంటున్నారు? అదే, నేను ఇండస్ట్రీలో లేను కదా. ఓకే, సినిమాలు ఎలా చేస్తున్నారు మరి? వస్తే అవకాశం చేస్తున్నా. మరి ఇండస్ట్రీలో లేకుండానే ఉంటే ఫోన్ చేస్తున్నారు. ఓకే, తలతిక్క సమాధానాలు చెప్తున్నారని ఎవరైనా అనిపిస్తుందా మీకు? నాకు అనిపించట్లేదు, మీకేమైనా అనిపిస్తుందా? అనిపిస్తుంది. అది ఏదో లోపం ఉన్నట్టుంది, డాక్టర్ దగ్గర చూపించుకోవచ్చుగా. మీకా? మిమ్మల్ని పట్టుకెళ్ళలేమో. ఏమో నాకేం తెలుసు, నాతో పాటు మీరు వస్తారు కదా. ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు చిరంజీవి గారిని చూసి లేకపోతే ఇన్స్పిరేషన్ గా తీసుకువచ్చాము. సో చిరంజీవి గారు వాయిస్ కావచ్చు, లేకపోతే డాన్సులు పిచ్చండి, డాన్సులు బీభత్సంగా వేస్తా. ఇప్పుడు ఫ్లోర్ ఖాళీ లేదు చేయించడానికి, వెళ్ళిపోతా. చిరంజీవి గారి గురించి చెప్పొద్దు. ఓకే, ఆయన అంటే మనకి అదే కూర్చోలేకపోతున్నారు తెలుస్తుంది మరి. ఓకే, ఇంకా అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు. విషయం ఏంటంటే బాలయ్య బాబు గారు దాంట్లో, బాలయ్య బాబు గారు బాగా అభిమానం అండి. బాలయ్య బాబు గారు దాంట్లో డైలాగ్స్ ఇష్టం. ఓకే, చిరంజీవి సార్ దగ్గరకు వచ్చేసరికి డాన్స్ పిచ్చి. ఓకే, రెండు కలిపి చేస్తారా? ఊరుకోండి, ట్రై చేయండి. ట్రై చేయొచ్చుగా. అయితే డాన్స్, ఈయన దాంట్లో డాన్స్, ఆయన దాంట్లో డైలాగ్. ఏ ఈ మామూలు టీచర్స్ డేకి కాలేజెస్ ఆడ అమ్మా మీరు చెప్తుంటే నాకు వినడం కాదు, నాకు మీరు చేస్తుంటే చూడాలనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చేద్దాం కాదు. ఓకే, మీరు ఏదన్నా తీసుకోండి, సినిమాలకు సంబంధించి మీ ఇష్టం, మీకు వచ్చిన వాయిస్ అన్ని ఫస్ట్ చేసేయండి. మేము చెప్పాను కదండి, నాకే పెద్ద రావు. మాట్లాడుతున్నా కూడా మీరు చేస్తే మిమిక్రీయో లేకపోతే యాక్టింగ్ నచ్చుతుంది మాకు. ఓకే, చేయండి. మీరు చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు బాగా ఇష్టం అండి, చేయండి. అందరికీ నమస్కారం. ఏం పేరు? స్వర్ణ. స్వర్ణ. ఈరోజు ఈ యొక్క ఇంటర్వ్యూకి పిలిపించి ఈ యొక్క గొప్ప ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అప్పట్లో నాన్నగారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు అదేవిధంగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళొస్తాను. అంతేగా? అంతే. థ్యాంక్ యూ. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికిన వాడిని తురుముదాం, దొరికిన వాడిని తరుముదాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. ఏం వస్తావా, చూస్తావా? ఆయన ఒరేయ్ ఏ రఘురెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ నెట్టింటికి వచ్చా, నీ అబ్బని రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే నువ్వు కట్టింది బొల్తాడైతే రారా రా. నా పేరులోనే సింహం ఉందిరా, అది ఆకలిస్తే అన్నం తినదు, పౌరుషాన్ని తింటుంది. అంటే ఏదో గమ్మత్తుగా ఏదో. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? ఏ కాలేజ్ డేస్లో నేర్చుకున్నానండి. అంతే, కాలేజ్ డేస్లో నేర్చుకున్నా, ఇప్పుడు అదే అన్నం పెడుతుంది. అంటే సరదాగా నేర్చుకున్నారు, సరదానే కాదు, ఇంట్రెస్ట్. మా నాన్నగారు చెప్పారు, అది చెప్పాను కదా హిస్టరీ. ఒక 5వ తరగతిలో నేను 6వ తరగతిలో చూశాను. సో అలా చూసే నేర్చుకున్నా. బట్ అది నాకు అన్నం పెడుతుంది. ఇది మీ ప్రొఫెషన్ అవుతుందని మీరు అనుకోలేదు? అనుకోలేదు అసలు. అంటే నటుడిగా వెళ్తున్నా, ఇది మనకు ఇప్పుడు మనం బాణం వేయడానికి వెళ్తాం కదా. ఇప్పుడు రకరకాల, ఇందాక మీరు అన్నారు కదా, రకరకాల కాంపిటీషన్స్ వస్తాయి. కాంపిటీషన్లో మనం కూడా నిలవాలి కదా. మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో చేస్తున్నాం మేము ఒక నాటకం చేస్తూ ఉంటే అక్కడ పర్ఫార్మెన్స్ పీక్. తను ఎవరో నాకు తెలీదు, బట్ బాగా చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి జనాన్ని, వాళ్ళ విధానాన్ని మనం క్యాప్చర్ అంటే మన వైపు తిప్పుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆ స్పాట్లో ఏమి ఆలోచిస్తూ ఉన్నాం, టక్కున అమ్మాయిలు అబ్బాయిలు మొత్తాన్ని స్టేజ్ మీదకి ఎక్కించేసి అండర్వేర్తో ఎక్కినా నేను. ఎందుకు? అదే మ్యాజిక్. ఎప్పుడైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ దిగిపోయారో, మన పర్ఫార్మెన్స్కి వచ్చేతలకే అండర్వేర్తో ఎక్కేసిన, టక్కున జనం అందరూ ఒక్కసారి నా సైజ్ చూసారు. అదే కదా, ఏమైంది అబ్బాయికి అదనమాట పర్ఫార్మెన్స్. నేనా ఇది డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. ఎందుకంత సాహసం చేశారు? ఇందాక చెప్పింది అదే, ఎప్పుడు దేంట్లోనే సరే కాంపిటీషన్ ఉంటుంది. ఒక ఆర్టిస్టు చేస్తూ పోయిన తర్వాత, ఒక ఆర్టిస్టు పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత జనం అందరూ ఆ మైండ్లో ఉంటారు, వాడే ఉంటాడు మైండ్లో. వాడు కాకుండా ఆ లుక్ని మనకు చేంజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? బట్టలు పియాలి. అంతే.
అదే చేసా, అది వర్కౌట్ అయిపోయింది. ఏం చేశారు అక్కడ? వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో అండర్వేర్కి ఓయానో అన్న అయిపోయా. అంతే పడిపోలే, ఇంక తప్పదు. ఏమైందని ఎవరెలా తీసుకుంటున్న విషయం పక్కన పెట్టేద్దాం. ఆ స్పాట్లో మనం ఏం చేస్తే ఆడియన్ లుక్ మన మీద అవుతుంది అనేది పాయింట్. ఆడ ఏం చేస్తున్నాను కాదు, మనం ఏం చేయాలి, ఇదే పాయింట్. అదే ఆ విధంగా నువ్వు మోటివేట్ అవ్వాలి. అంటే బట్టలు ఇప్పేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఇంకేమైనా చేయొచ్చుగా. ఆ స్పాట్లో నాకు అదొకటే అనిపించింది. ఉన్న బట్టలు బరువు అనిపించి తీసి పడేసారా? బరువు అని కాదు, ఇంకా నయం దానిపేలా. అదే కదా, అంటే మీరేం చిన్నపిల్లడు కదా కాదు కదా, ఎందుకు వచ్చిన వాళ్ళు భయపడాలనుకున్నారు. టెన్షన్ లేకుండా బట్టలు ఇప్పించాలంటే ఏందో. నాకు బట్టలు అంటే అసహ్యం అండి. థ్యాంక్ యూ అండి, ఫస్ట్ బట్టలు వేసుకుని వచ్చారు. ఇంటర్వ్యూ చెప్పారు. ఎంత మందిని చూడు, మిమ్మల్ని మీ వైపు యాంగిల్ చూడకూడదు, నా వైపు మాత్రమే చూడాలని వచ్చి ఇలా కూర్చున్నారు అనుకోండి. మా నాన్న అయితే లంగోటి కట్టుకుని ఎగరతాడు. అదే కదా మా నాన్న, లంగోటి కట్టుకుని టక్కున అక్కడ చూసేవాడు. నిజంగా గొప్ప కళాకారులు అండి. ఇప్పుడు మా నాన్నగారు ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసిన చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు అన్నీ ఆయనలో చూసేవాడిని నేను. నాన్నగారు ఎందుకు నాన్నగారు అంటే, ఆయన ఒక చరిత్ర సృష్టించేసాడు మాకు అక్కడ. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి సార్ ఎట్లాగైతే ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమని ఎలా ఉన్నారో, మా ఏరియాకి ఆయన అట్లా ఉండేవాడు. సో ఆయన చూసి నేర్చుకున్నాం మేము. ఓకే, ప్రకాష్ రాజ్ గారు వాయిస్ చేస్తారా మీరు? ఎందుకు చేస్తాను, చేయండి. అదే అంటే నేను ఒకరి పేరు చెప్పను, మీకు వచ్చిన వాయిస్ అన్ని చేయండి. కట్ లేకుండా వేసుకోవచ్చు మనం. ఎక్కడ ఇంటర్వ్యూ, ఇంకెక్కడ వేసుకుంటారు? స్వప్న సక్రాతి ముగ్గైతే అతడు గొప్పమ్మంట్రా, ఒక్కని చెప్పారని ఊరంతా తగలబెట్టిన వాడిని నేను. మునార్కి నన్ను ఎవడో మోసం చేయదు. ఏంట్రా నన్నే కొడతావా? చూపిస్తారా? నా గురించి తెలుసా నీకు? ఒక్కడు సినిమాలో చేస్తారా గొబ్బెమ్మరా అని? గంగిరుద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కితే ఏదో డైలాగ్ మర్చిపోయా. వాడు బాగా చేస్తున్నారు. ఓకే ఓకే, నెక్స్ట్ చిరంజీవి గారు. రావాల్సిన మనిషి వచ్చినప్పుడు ఆనందపడని కానీ ఆశ్చర్యం ఎందుకు? ఈరోజు చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. రామ్ చరణ్ ఈరోజు నన్ను దాటి కూడా మీ మనసు, మీ ప్రేమను గెలుచుకున్నాడంటే ఇది మామూలు విషయం కాదు. ఏదో అలా. ఓకే, నాగార్జున గారు. ఏంటి నువ్వు మాట్లాడేది? నా గురించి నీకు తెలియదు, సుమ్మ అయిపోద్ది. ఏమనుకున్నావు? వెంకటేష్ గారు. ఆయన ఎవరు చేయలేరు. నిజమే, వెంకటేష్ గారు ఎవరు చేయలేరు. ఎందుకంటారు? చేయలేరు అంతే, చేసినా కుదరదు. ఎందువల్ల? అదొక వాయిస్, అది కొంచెం కష్టం కదా, టిపికల్ చాలా వాయిస్, అది చాలా కష్టం. మహేష్ బాబు గారిది, వెంకటేష్ గారిది, అల్లు అర్జున్ గారు, ఇలా సమ్ పర్సన్స్ ఉన్నారు, ఎవరు చేయలేరు. అదేంటి మహేష్ బాబు గారికి కొంతమంది బాగానే చేస్తారే. కొంతమంది ఏమో కానీ బుల్లెట్ భాస్కర్ ఆయన ఒకరే చేస్తుండే. ఆయన అన్నొక్కనే విన్నా, ఇంకెవరు చేయలేరు. అంటే కొంచెం టిపికల్ వాయిస్ అవి డిఫరెంట్. ఇప్పుడు మేము చేసేవన్నీ ఏంటంటే బేస్ వాయిస్. ఇప్పుడు బాబు గారు, చంద్రబాబు సార్ ఉన్నారా, ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే ఏ తమ్ముడు మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రత్యేక 3 సింహాలైతే కనపడి 4వ సింహాలకి పోలే అగ్ని సాయి కుమార్ గారు కదా. స్వప్న సక్రాతి మొగ్గ అయితే ఆందోళన గొబ్బెమ్మంటరా, గంగని తెచ్చి గొబ్బెమ్మని తొక్కి నా గుండెని తొక్కుతావరా, చంపేస్తాను రోయ్. అబ్బో నీ అబ్బా చెద కొట్టేశాడు. అబ్బో రామ్మా రా, ఇదిగో తెల్ల బడ్షీట్ వీడే రవి, ఎక్కడికైనా తీసుకెళ్ళి మాట్లాడుకోండి. అంటే వీళ్ళన్నీ ఏంటంటే 1 by 1 ఒకే వాయిస్లో ఉంటాయి, ఒకే సర్కిల్లో ఉంటాయి. మిగతా వాయిస్కి వెళ్ళే ఉంటే అది మళ్ళీ లోలో ఉంటాయి. అట్లా వాయిస్లో మనం పట్టుకోలేము, కష్టం అవుతుంది, చాలా కష్టం అయిపోద్ది. ఒక్కోసారి వాయిస్ కూడా పోతుంది, వాయిస్ పోయిందంటే రాదు. వచ్చిందని పర్ఫెక్ట్గా చేయాలి, రాందని గమ్ముగా ఉండాలి. ఎందుకంటే లేకపోతే పోతుంది, ఉన్నది కూడా పోతుంది. వాయిస్ ఒక్కసారి కానీ మనం ప్రాక్టీస్ చేసి దొబ్బిందా అసలు రాదు. ఎంత టైం తీసుకుంటుంది అంటారు? మేబీ 4 రోజులు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు. లేకపోతే కొందరికి రిలీఫ్ అయిపోద్ది,
ఇప్పుడు నాకైతే ఒకసారి వాయిస్ పోయిందని 10 రోజులు రాదు. రాదు. ఆహా, ఇలా ఉంటేనే వస్తాయి, పోయిందని నీకు రాదు 10 రోజులే. సో ఇట్లా వాయిస్ అన్ని 1 by 1 ఉంటాయి కాబట్టి ఈ వాయిస్ను మనం పర్ఫెక్ట్గా తీసుకుంటే వచ్చిన వరకు వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటే సరిపోతుంది అంతే. ఇప్పుడు నేను బిఫోర్ నేర్చుకున్న వాయిస్లు కూడా పక్కన పెడితే ఇప్పుడు నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జగన్ గారు, చంద్రబాబు గారు మాత్రమే నాకు ఫుడ్. అటు యాక్టింగ్, సినిమాలో నటిస్తూ ఈ 2 వాయిస్లు నాకు అన్నం పెడుతున్నాయి ఇప్పుడు ప్రెజెంట్. 2 వాయిస్లు ఎక్కడ వాడుతున్నారు మీరు? ఒక వాయిస్ ఆల్రెడీ వాడుతున్నాం, జగన్ గారితో ఆల్రెడీ వాడుతున్నాం. ఎలాగా? ఇదే మన పొలిటికల్గా వాడుతున్నాం. మిమిక్రీలో బాడీ లాంగ్వేజ్ మిమిక్రీ మీరు చూసారా? చూసాం. అయితే ప్రెసెంట్ వాడుతున్నాం. బాబు గారిది ఇంకా ఛాన్స్ రాలేదు, వాడతా ఎప్పుడైనా తప్పకుండా వాడతా. రైట్. ఇప్పుడు టాలీవుడ్ లో మీరు చిరంజీవి గారి ఫ్యాన్. అయితే నేనే కాదు, చాలా మంది, కోట్ల మంది. యాక్చువల్ గా మిమ్మల్ని పిలిచామనంటే కాస్త నవ్వుకోవడానికి, కామెడీ వెర్షన్ లో, కాస్త కామెడీ కాదండి, కామెడీ వెర్షన్ లో అన్నాను, మిమ్మల్ని కామెడీ అనలేదు. కామెడీ వెర్షన్ లో కాస్త ఆహ్లాదకరంగా ఏదైనా స్ట్రెస్ ఉన్నదనుకోండి, కొద్దిసేపు ఇలాంటి వాయిస్లు విన్నా కాస్త ప్రశాంతంగా నవ్వుకున్నా హ్యాపీగా ఉంటది కదా. సో మనదంతా ఎంటర్టైన్మెంట్ మోడ్ ఇదంతా అయినప్పటికీ నాకున్న ఒక డౌట్ పెడుతున్నాను, మేబీ ఇది కాస్త సీరియస్ అవ్వచ్చు, బట్ మీ మనసులో మాట డౌట్ తీర్చడమే ప్రథమ కర్తవ్యం. మీరు అనేది బాగుండదు, మేము అనేది బాగుండదని మీ చేత అనిపించబడవా రాకుమారి? చెప్పండి. ఓ మీరు రాకుమారి కదా. అయితే ఇప్పుడు టాలీవుడ్ అంతా కూడా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ పెద్ద దుమారం రేగుతుందండి. మీరు మెగా ఫ్యాన్స్ లిస్ట్ లో ఉన్నారా, అల్లు అర్జున్ గారు ఆర్మీలో ఉన్నారా? ఫ్యాన్స్ కాదు, అల్లు అర్జున్ గారు ఆర్మీలో ఉన్నారా? చక్కటి సమాధానంలో జంప్ చేయకండి. లేదండి, నేను పూర్తిగా ఎప్పుడు కూడా మేము ఫస్ట్ నుంచి కూడా చిరంజీవి గారు అభిమానం. మేము ఫస్ట్ నుంచి కూడా అలాగని కళారూపాలు ఇష్టం అండి మాకు. కళారూపాలు అంటే ఇష్టం. కళారూపాలు నేర్చుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన పుట్టిందంతా కూడా చిరంజీవి గారే. సో ఇప్పటికీ స్టిల్ ఎప్పటికీ మేము చచ్చేంత వరకు చిరంజీవి గారి అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగానే ఉంటాం. బాలకృష్ణ గారు అదే మనం పవన్ కళ్యాణ్ గారు వాయిస్ చేయలే, ఇది అయిపోయి చేద్దాం, పెద్ద సమస్య వచ్చి ఇది అయ్యాక చేద్దాం. ఓకే, అయితే అభిమానం. సో అంటే విషయం నేను ఒకే ఒక మాట మాట్లాడుతానండి. చిరంజీవి గారు కొనిదల చిరంజీవి గారు, కొనిదల ఇంటి పేరు. ఆ ఇంటి పేరుతో మనకు సంబంధమే లేదు, వాళ్ళతో కూడా మనకు సంబంధం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోట్ల మంది జనానికి జస్ట్ అభిమానం, ఏ బందిరకం లేదు, ఏ విధానం లేదు. కానీ ఒక 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 విధానంకి వచ్చాక అన్ని రిలేషన్స్, అన్ని పార్టీ పక్కన పెడితే అన్ని రిలేషన్స్ ఉండేది మీకే. ఏమీ సంబంధాలు లేనటువంటి వాళ్ళేమో వాళ్ళకి నిలబడ్డారు, అన్ని సంబంధాలు ఉన్నటువంటి మీరు నిలబడలేదే అనేది చిన్న బాధ అంతే. ఓకే, అంటే ఆయనకంటే ఒక ఇష్టం ఉంటుంది కదండి, మీరు గౌరవించాలి కదా. ఖచ్చితంగా, మరి మనం ఖచ్చితంగా గౌరవించాలి. మన ఫీలింగ్ అది, మన ఫీలింగ్ అది. సరే, మనం ఒక 2 minutes మాట్లాడదాం దీని గురించి. ఇప్పుడు అభిమానం ఉంది అండి, ఇక్కడే మాట్లాడదాం, కెమెరా ముందు. ఇంకెక్కడికి మిమ్మల్ని పట్టుకెళ్ళట్లేదు, ఏ బాత్రూంలోకి, ఏ వాష్రూమ్లోకి. ఓకే, మీ నుండి నిజాలు తప్పించడానికి భయపడట్లేదు, అంత సిగ్గుపడకండి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యో ఓకే, రైట్. ఇప్పుడు సీరియస్గా మాట్లాడుకుందాం, మీ ఇద్దరు కామెడీ చేయకండి, మన ఇద్దరిని. రైట్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక సినిమా రిలీజ్ అంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్కో 100 days ఫంక్షన్స్కో వెళ్తున్నాం అనుకోండి, చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెడదాం, సినిమా గురించి మాత్రమే మాట్లాడాలని నాకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఉన్నారండి, చాలా కష్టపడి ఇక్కడికి వచ్చారు, అక్కడికి వచ్చిన తర్వాత ఆ గెస్ట్లు సునీల్ చాలా బాగా చేశాడు అని అంటే అందరూ చాలా బాగుందంటే మనకి ఇంకొక 10 అవకాశాలు వస్తాయి, సినిమా కూడా పుష్ అంటే హైప్ అవుతుంది, బాగుంటుంది. ఎవరైనా ఒక పెద్ద స్టార్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు దాని గురించి మాట్లాడాలి. అక్కడ ఆ సినిమాకి కానీ అక్కడ కానీ సంబంధం లేని పవన్ కళ్యాణ్ గారి గురించో లేకపోతే ఇంకో మెగా ఫ్యాన్స్ గురించో వాళ్ళ గురించి మాట్లాడండి అంటే ఈ సినిమా కాస్త ప్రమోషన్ తక్కువైపోతుంది కదా. అసలు యాక్చువల్గా జరిగింది అక్కడే. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను, చెప్పను బ్రదర్ అనేసారు అల్లు అర్జున్ గారు. ఎందుకంటే ఆ రోజు ఆ సినిమా గురించి మాట్లాడాలి, అక్కడ మెగాస్టార్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఆ సినిమా అక్కడ అవసరం లేదు. బట్ ఎప్పుడైతే ఫ్యాన్స్ కాస్త ఎక్కువ అన్నారో అప్పుడు ఆయన ఆ మాట అన్నారు. దానికి చాలామంది కాస్త
అవును నిజమే కరెక్ట్ అన్నారు, కొంతమంది ఎలానో ఫ్యాన్స్ అపోజ్ చేశారు. అక్కడి నుంచి ఇష్యూస్ అంతా స్టార్ట్ అయ్యాయి. బట్ మీకేమనిపిస్తుంటుంది నిజంగానే ఒక సినిమా ఇదైనప్పుడు మీలాంటి ఆర్టిస్ట్ అంటే అప్కమింగ్ మంచి పేరు రావాలి, వచ్చిన పెద్ద ఆర్టిస్ట్ మీ పేరు చెప్తే చాలా సంతోషం, మీకు ఇంకా 10 అవకాశాలు వస్తాయి. ఆ టైంలో ఎక్కడో లేని వ్యక్తి గురించి మాట్లాడి అంత కరెక్ట్ కాదేమో అనేది ఒకటి. ఆ వెర్షన్లో చూస్తే ఇప్పుడు అల్లు అర్జున్ గారు చేసింది కరెక్టేనేమో అని కొంతమంది అంటూ ఉంటారు, మీరేమంటారు? అది మేధావులకి తెలియాలి, విశ్లేషణ చేసేవాళ్ళు. తర్వాత అంటే ఇంకోటి ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ మనకు తెలియదు, మన స్పాట్లో ఉండి ఏంటి వాట్ మ్యాటర్ అనేది మనకు తెలుస్తుంది. కానీ కెమెరాలో చూసాంగా, మన కెమెరాలో చూసాంగా అంటే ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు అంటే దాన్ని దాన్ని ఎలా తీసుకుని మాట్లాడాలో అర్థం కావట్లేదు. అంటే దాన్ని ఎలా ఇప్పుడు ఒక పాయింట్ చెప్పేటప్పుడు దానికి ఏదో ఒక ఉదాహరణ తీసుకొచ్చి చెప్పాలి. ఇప్పుడు దానికి ఏ ఉదాహరణ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఆయన ప్రతి మనిషికి పర్సనల్ లైఫ్ అనేది ఉంటుందండి, దాన్ని మనం అడగకూడదు. ఆయన ఇష్టం, ఆయన ఎలాగైనా పోవచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, ఆయన ఇష్టం. ఒక్క నిమిషం, ఆయన ఎలాగైనా పోవచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే సంబంధం లేని వాళ్ళు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితేమి, మెగాస్టార్ చిరంజీవి గారు అయితేమి వాళ్ళ కుటుంబం కోసం నిలబడి వాళ్ళు ఏదో రావాలి, ఒక పొలిటికల్ కానీ ఇండస్ట్రీలో కానీ రావాలని ఇంతమంది సపోర్ట్ ఇస్తున్నప్పుడు మీరు ఉంటే బాగుంటుంది కదా అనేది వాళ్ళ అభిమానం. ఆయన కూడా కోరుకున్నారుగా, అదే కోరుకున్నారు. అండ్ విన్ అయిన తర్వాత కంగ్రాచులేషన్స్ చెప్పారు, అదంతా జరిగింది కదా. ఏమో నాకు తెలియదు, చూడలేదా? ఓకే సరే. అయితే ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ మన సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది. ఏంటది? ఆ రోజు అల్లు అరవింద్ గారు వచ్చి స్టేజ్ మీద మైక్ పట్టుకుని మాట్లాడుతున్నారు, ఒక సినిమా ఫంక్షన్, నేను పేరు కూడా తీయట్లేదు. అయితే ఎప్పట్లానే పవర్ స్టార్ అని అరుస్తూ ఉన్నారు ఫ్యాన్స్, అభిమానులు. అయితే అప్పుడు మీరు కాసేపు ఆగండి అయ్యా, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియని ఒక సంఘటన ఉంది, మీ అందరికీ ఇప్పుడు చెబుతాను అంటున్నారు అరవింద్ గారు. అయినా వినలేదు. తండ్రి మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా చెప్పలేదనుకోండి, అతను హీరోనా జీరోనా పక్కన పెడితే కొడుకు మాత్రం తండ్రే కదా హీరో ఎప్పటికీ, రైట్? ఆ టైంలో ఆ విషయానికి అల్లు అర్జున్ గారు చాలా హర్ట్ అయ్యారు అనేది కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తే. ఇప్పుడు మీరున్నారు ఇన్నిసార్లు మా నాన్నగారు అన్నారు మీరు. ఆయన ఏం సాధించారు, ఏం చేశారు పక్కన పెట్టండి, తండ్రి మన దృష్టిలో హీరోనే, అమ్మాయికైనా అబ్బాయికైనా. మరి తండ్రి మాట్లాడుతున్నప్పుడు మా నాన్నగారు నార్మల్ క్యాండిడేట్ కాదు, ఎంతో మంది కళాకారుల్ని ఈరోజు ప్రజాస్వామ్యంలో పరిచయం చేసిన వ్యక్తి. ఆయన నార్మల్ పర్సన్ కాదు, అంత చరిత్ర ఉంది ఆయనకి. రైట్, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీ ఫాదర్ అండి గ్రేట్, మామూలుగా ఫాదర్ అంటే హీరో, నేను అదే ఇంతకుముందు నార్మల్ హీరో. ఆయన ఏం చేశారని పక్కన పెడదాం, ఏం చేశారు ఏం చేయలేదు ఏం సాధించారు ఏం పక్కన పెడదాం. బట్ ప్రతి పిల్లలకి తన తండ్రి హీరో. 100% ఫస్ట్. మరి ఆ రోజు అరవింద్ గారికి కాస్త అలా జరిగినందుకు ఆ రోజు అల్లు అర్జున్ గారు బాధపడ్డారు, అప్పటి నుంచి ఇలా మాట్లాడుతున్నారు అనేది కూడా ఒక టాక్. ఏమనిపిస్తుంది? ఓకే, అది మనకు తెలియదు. రైట్, సరే. కాంట్రవర్సీ నుంచి వద్దులేండి మనకి. మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి జస్ట్ అడిగానంటే మీ అభిప్రాయం. అడగడంలో తప్పలేదు. ఏ విషయానైనా ఏమండి, ఎవరో కొడతారు, ఎవరో తిడతారు అనేది అది తప్పు. మీకు ఏదనిపిస్తే అది చెప్పుకోవాలి, మాట్లాడాలి, దాంట్లో నిజం ఉండాలి, ఫేక్ ఉండకూడదు. ఇంకోటి, ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నా, అన్ని కోట్ల మంది జనాభా ఉన్నా, నాలాంటి ఫ్యాన్స్ కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా బంధువులు ఎప్పటికీ బంధువులే. రైట్, మనం ఇన్ని మాటలు మాట్లాడుతాం కానీ ఏదన్నా చిన్న కష్టం వచ్చింది అనుకోండి, పరిగెత్తుని వెళ్ళిపోరా వాళ్ళందరూ. 100% చాలా మంది చెప్తా, ఎందుకయ్యా అట్లా. రైట్, వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు, మనం ఎప్పుడు వాళ్ళు బాగుకోరే ఉంటాం. మెగాస్టార్ చిరంజీవి గారు బాగుండాలి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాగుండాలి, అల్లు అర్జున్ గారు బాగుండాలి, ఇంకోరు బాగుండాలి. కానీ నాకు ఇంకోటి కూడా అనిపించింది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు అంటే ఆయన స్నేహపూర్వకంగానో లేకపోతే ఇంకోటి వెళ్ళారు, కానీ సినిమాని బాయ్కట్ చేస్తాం, అదొక్కటి నాకు నచ్చదు. అంటే మనిషిని పొట్ట మీద కొట్టకూడదు. ఈ గొడవలు ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఆ సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు కాస్త ఇబ్బందులు పడే అవసరం కూడా ఉండొచ్చేమో అంటున్నారు. మరి చూడాలి ఏం జరగబోతుందో. చూడాలి, మనం కూడా చూద్దాం ఏందో. నేను పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఇమిటేట్ చేయండి, మర్చిపోయాను నేను, సారీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతే, పవర్తో చెప్పండి.
మా బాస్ మామూలుడు కాదు. నేను జనసేన పార్టీ పెట్టింది జనం కోసం, అంతేగాని ఓడిడు కోసం కాదు కదా. జనం దగ్గరికి వెళ్ళండి, జనం పడుతున్న కష్టాలు తెలుసుకోండి. నువ్వేంట్రా నన్ను మాట్లాడేది? ఆయనలా చేయడం, చిరంజీవి గారి లాగా, బాలయ్య బాబు గారి లాగా, బాబు గారు, జగన్ గారు, ఇట్లా అన్నీ ఏదో మనకు అట్లా వచ్చేసినాయి అంతే. అవే ఈరోజు చూడండి ఎంత దూరం తీసుకొచ్చాయి. నేను చాలా రోజులు వాయిస్ చేయడం మానేసా. ఎందుకు మానేసే? నేను నటుడిగా ఉండాలి, నటుడిగా వెళ్తున్నాను కదా, నటుడిగా వెళ్తున్నాం, నటుడు సినిమాలో యాక్ట్ చేద్దాం అని. కానీ ఈరోజు జగన్ గారు అన్నం పెడుతున్నారు. అంటే చాలా సందర్భాల్లో అదే అనిపిస్తుంది, మనం ఏదైతే వద్దనుకుంటామో అదే మన దగ్గరికి వస్తా ఉంటుంది. ఓకే, ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేశారు మీరు? 40 సినిమాలు చేశాను. 40 మూవీస్ దాకా ఎక్స్పీరియన్స్ ఉంది. ఏదో సినిమాలో మీరు హీరోగా కూడా చేయబోతున్నారు అంటున్నారు. కొత్త సినిమా. ఓకే, కొత్త సినిమా. డైరెక్టరు, ప్రొడ్యూసరు ఉన్నారు. ఓకే, స్టార్ట్ అయిందా? 100% ఇంకా స్టార్ట్ అవ్వలే. ఓకే, స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్తాను, మన ఛానల్ కూడా చెప్తాను. ఛానల్ చెప్తాను. 10 సినిమాలు రిలీజ్ కున్నాయి ఇప్పుడు. ఏ సినిమాలు రిలీజ్ కున్నాయి? ఇప్పుడు ప్రెసెంట్ ప్రణయ్ గోదావరి అని ఒక సినిమా ఉంది, కర్ణం గారు ఒక సినిమా ఉంది, బహిర్భూమి అనే ఒక సినిమా రిలీజ్కి ఉంది, ఇంకోటి చెలియా అనే ఒక సినిమా హర్రర్ పిక్చర్ ఒకటి ఉంది. అంటే ఈ సినిమాలన్నింటిలోనూ మీ రోల్ మేము ఎలా చూడొచ్చు? ఫ్రెండ్ రోల్, కమెడియన్, త్రోట్ ఫ్రెండ్ రోల్ ఉంటాయి. ఓకే, ఇక ప్రణయ్ గోదావరి అయితే ఇక చెప్పనవసరం లేదు, మీరు చూస్తే మత్తుగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు శక్లక్ శంకర్ గారు వీళ్ళందరూ ఫ్రెండ్ రోల్స్ తో పాటుగా కాస్త కామెడీ పండిస్తూ ఉంటారు. కొన్ని సినిమాలు చేశారు. మీరు చేసి ఓకే, అవి కూడా 4-5 ఉంటాయి. 5 సినిమాలు ఏమో ఫ్రెండ్ రోల్, 5 సినిమాలు కామెడీ. సీరియస్ రోల్స్ ఏమైనా చేశారా? సీరియస్ ఇప్పుడు చేస్తా. ఓకే, హారర్. ఇప్పుడు హర్రర్ పిక్చర్ అది. సీరియస్ రోలు, కామెడీ, సీరియస్ అన్నీ ఉండే సినిమా ఇప్పుడు చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ స్టోరీ అంతా విన్నా. ఓకే, బాగుంది. సో ఇక దాంట్లో ఎందుకంటే కమెడియన్స్ కి చాలా మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది, అంటే మంచి పేరు తీసుకొచ్చింది ఇలాంటి జోనర్సే. హర్రర్ కామెడీలోనే మంచిగా ఉంది. మేడం విషయం ఏంటంటే, ఫస్ట్ ఏదో ఒక విధంగా తనలో నటన ఉందనేది తను గుర్తించాలి, మనం గుర్తించాలి. మన దగ్గర వర్క్ ఉందనేది మనం గుర్తించాలా. మనం ఎలాగైతే గుర్తిస్తామో ఎదుటి డైరెక్టర్ అంటే ఏంటి? క్రియేటర్. అతను ఒక శిల్పాన్ని చెక్కి బొమ్మగా తయారు చేసే వ్యక్తి. ఆయన కూడా కాస్త 5 నిమిషాలు ఆలోచించి, ఇతను దీనికి పనికొస్తాడు కదా, ఇతను మనం సాధితే మనోడు లేస్తాడు కదా అనే టైం కూడా ఉండాలి. అది లేకపోవడమే నాలాంటి కళాకారులు చాలామంది మరుగున పడిపోయారు. కొంచెం టైం ఇస్తే బాగుంటుంది. సునీల్ గారు చాలా అంటే సరదాగా చాలా విశేషాలు మొత్తం పంచుకున్నారు. చాలా మందిని ఇమిటేట్ చేశారు మీ వాయిస్తో అండ్ మీ యాక్టింగ్తో. ఒక 1 hour ఎలా గడిచిందో తెలియకుండా అయిపోయింది. నేనైతే మీరున్నారని కూర్చున్నా ఏదో. సరేలేండి, మళ్ళీ చచ్చిపోవాలనిపిస్తుంది మీ సిగ్గుతో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఎట్లానో మీరు ఒక 10 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి, అన్ని సినిమాలు మంచి హిట్ అవ్వాలి. హిట్తో పాటుగా మీరు చేసిన క్యారెక్టర్ కూడా మంచి పేరు రావాలి. అండ్ నెక్స్ట్ మీరు హీరోగా కూడా పరిచయం కాబోతున్నారు కాబట్టి సో మంచి సినిమాలు చేయండి. ఎప్పటికీ మమ్మల్ని ఎలానే నవ్వించండి. అప్పుడప్పుడు చిన్నగా అబద్ధాలు ఆడుతూ ఉండండి. అబద్ధాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు అసలు. ఇప్పుడు అంటున్నారుగా మీరున్నారు కాబట్టి కూర్చున్నానని. ఇక్కడ ఎవరు కూర్చున్నా మీరు ఉండాల్సిందే గంట సేపు. చెప్పొద్దండి, బయట తెలిసిపోద్ది, మా ఆడియన్స్ కి తెలిసిపోద్ది. అందుకే మా ఆడియన్స్ అందరూ కామెంట్లు పెడతారు, రే ఆపట్రావు అండి వాళ్ళు అనడం ఎందుకని నేను అనేసా, ఇక ఆపట్రావు అండి అంటారు. కానీ ఇప్పుడు దాకా నా జర్నీ అంతా కూడా చాలా హ్యాపీ జరిగిందండి, చాలా హ్యాపీ. ఎక్కడ కూడా ఇబ్బంది కలగలే. కొన్ని విధానాల వల్ల నేను ఇబ్బంది పడ్డానే తప్ప అవి కామన్ కదా, వస్తానుండే. కానీ నా పరమశివుడు నన్ను బాగా అంటే ఇప్పుడు చాలా మంది చెప్తారు కదా, తొలినాళ్ళల్లో పంపు కింద నీళ్ళు తాగాను, బ్రెడ్ ముక్క. మేమేం తాగలేదండి. పంపు నీళ్లు, హోటల్లో ప్లేట్లు కడిగేయి, దబర్లు మోసేయి, సదుకుడు మోసేయి, ఉప్పర పనులు, తట్ర పనులు ఏం చేయలే. నీ బాగు కోసం, నీ ఎదుగుదల కోసం చేసుకునే పనులు మీడియా ముందు చెప్పొద్దు. చాలామంది చెప్తుంటారు, ఎందుకంటే ఇదే నీ బాగు కోసం, నీ వ్యక్తిగతంగా నువ్వు ఎదగడం కోసం అమ్మా నాన్న పెంచి పోషించారు, చదువు చెప్పించారు, విజ్ఞానం వచ్చింది, కమ్మగా జాబ్ చేసుకో. ఎవరమ్మన్నా నిన్ను యాక్టర్?
అంటే అది ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు కదా, మేము ఎంత కష్టపడ్డాము, మేము ఇలా చేసాం, ఈ రోజు ఇలా కారులో నీ కొడుకులు చెప్పు, తిరుగుతున్నామని. నీ కష్టం పక్కడికి అవసరం లే, నీ కొడుకులు చెప్పు. చాలా మంది నేను చూస్తున్నా, చాలా మంది వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని పక్కన వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళ కొడుకులు బాగుపడలా. అలా వచ్చారా మీరు? ఆ రోజు త్రివిక్రమ్ గారు ఒకే రూమ్ లో ఉండి ఒకే బ్రెడ్ తీసుకుని ఈ రోజు ఇంత స్టేజ్ కి వచ్చామంటే మేము కూడా ఇలా ఏదో రోజు పైకి వస్తామని హోప్ కూడా చెడగొట్టేస్తున్నారుగా, తుంచేస్తున్నారుగా మీరు. నేను సినిమా ఇండస్ట్రీ ఒకే ఒక ముక్కలో చెప్తాను, ఇది పసిఫిక్ మహాసముద్రంలో గుండు సూది వేసి ఎతికినట్టు. ఈ గుండు సూది దొరకదు, నీకు అవకాశం దొరకదు అంతే. నువ్వు గుండు సూది పట్టుకున్నావంటే నువ్వే ఆర్టిస్ట్. నీకన్నా తోపు ఎవడు లేడు ఇంకా ఈ సమాజంలో. దొరకదని మీరే చెప్తున్నారు. నేను దొరికి పట్టుకున్నాను కదా, నేను ముందే ఉన్నాను కదా, ఇంకేది నీకు కావాల్సింది. వాళ్ళు చెప్పండి మరి, ఆ పట్టుకోవడానికి ఆ సముద్రంలో వలేసారా మీరే? తెలుసు మేమేంటో మీకు తెలియదు కదా, ఓకే మా ఆడియన్కి బాగా తెలుసు నేను. సో మీకు చెప్తున్నా. సో విషయం ఏంటంటే ఆపర్చునిటీ కూడా ఇన్ని లక్షల మందిలో పట్టుకోవడం అనేది ఒక ఎత్తు, దానికి తోడు దైవబలం ఉండాలి, అదృష్టం అంటారు. అదృష్టం. నేను పరమశివుని నమ్ముతాను. ఈరోజు నా జీవితం నా ఆర్థికంగా కానీ ఇంత దృఢంగా ఉండడం కానీ అంతా కూడా పరమశివుడే. హ్యాపీగా తీసుకుంటే కదా జగన్ గారు పెట్టిన భిక్ష అన్నారు. జగన్ గారి రూపంలో పరమశివుడు పెడుతున్నాడు. ఓకే, జగన్ గారు పెట్టరు, సో ఎప్పుడు పరమశివుడు రూపంలో పెడుతున్నాడు. పరమశివుడు ఆ విధంగా చూసాడు. ఏది ఏమైనా కావచ్చు, ఏదేమైనా అల్టిమేట్ గా మా పరమశివుడే పెడతాడు, మా దేవుడే పెడతాడు. ఏది ఏమైనా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్, అన్ని చెప్పరు, అర్థం చేసుకోవాలి. అంటే మీరు ఆపుతారేమో అని మీరు కాస్త ఆపితే నేను కంక్లూడ్ చేద్దామని. అదేనండి, ఏంది ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. చాలా ఇంకెక్కువసేపు వద్దు, గంట సేపు చాలు. చూడండి ఇగో ఇలా ఉంటారండి, పిలిపించి పంపించేస్తున్నారు. నేను పోను. రోజంతా కూర్చోబెట్టుకుంటాం ఏంటి మిమ్మల్ని? నేను పోనండి, వెళ్ళాలి తప్పదు, పంపించేస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.